ఇది సాక్ష్య సమయం, ఇది సాక్ష్యం ఇచ్చే సమయము. ఒకవేళ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు ఏదైనా ఉంటే మీరు సాక్ష్యం చెప్పవచ్చు. చాలా ముఖ్యమైన విషయం ఉంటే చెప్పవచ్చు. సరే, నాకు ఒక సాక్ష్యం ఇచ్చే సాక్ష్యం పోయిన శుక్రవారము పోయిన గురువారం కేరళకి వెళ్ళాను. ఒక 500 నా దగ్గర ఉంటే పిల్లలకి వేసాను. పిల్లలకు టికెట్ బుక్ చేయమని పిల్లలకి టికెట్ బుక్ చేస్తే 500 తప్పక డబ్బులు ఉండలేదు. ఒక రూపాయి కూడా డబ్బులు ఉండలేదు. ఉంటే 500 ఉండే. అందులో అతి ఎక్కువగా లూజ్ మోషన్ పోయిన వారం అంతా డాక్టర్తో కూడా పోలేదు. ఇంటికి వెళ్ళి వచ్చాను. ఇంటికి వెళ్ళి వచ్చి తెచ్చి 2000 చేతిలో పెట్టి వేదండి. అదలియా ఎందుకంటే ఎవరు కాదు, మా ఇంటి ఓనర్. అదలియా ఏం సార్ ಹೋಗ್ತಾಯಿದ್ರೆ ಹೋಗ್ತಾಯಿದ್ದೀನಿ అంటే ఇవ్వకపోతున్నాను సార్ అంటే ఒక 1 నిమిషం తడి అని చెప్పేసి వెంటనే మా ఇంటి ఓనర్ వెళ్ళి ఏమనిపిస్తుందో తెలియదు. మరి వెంటనే 2000 చేతి వెళ్ళిరా అని మీ ఖర్చులు కొండని అని ఆయన ఓనర్ తెచ్చి 2000 ఇచ్చాను. అదలియా అప్పుడు 4-5 గంటలకే లగేజ్ ప్యాక్ చేశాను. అదలియా దేవుడు ఎవరి ద్వారా అయినా కూడా అద్భుతం చేయగలరు మన దేవుడు. అయ్యో ఒకరు అన్నారు అంతే. అలలుయా ఎవరి ద్వారా అయినా కూడా మన దేవుడు సహాయము అద్భుతాలు చేయగలరు. ఇంటి ఓనర్ వచ్చి అయితే మేము ఒక విషయం తెలుసాను. హాస్పిటల్ ఉంటే మా ఇంటి ఓనర్ అన్నం తప్ప అద్భుతమైన వ్యక్తి. మేము ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాము. సువార్త చెప్పేస్తాం ఆల్రెడీ. అయ్యో ఒకరు కూడా అదే చెప్పండి. సువార్త చెప్పేస్తాం ఇంటికి అందరికీ, వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా చెప్పేస్తాము. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నారు, చాలా మమ్మల్ని ప్రేమిస్తారు, ఇంటి ఉన్నారు, చాలా మమ్మల్ని ఆదరిస్తారు, ధైర్యం చెప్పే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక మమ్మల్ని ఇంటి అతిథి వ్యక్తిగా చూడట్లేదు. ఆయన ఒక కొడుకులా చూస్తున్నాడు. ఆయన అలలియా మీరైతే ఆయన తీసుకొస్తాను, ఎప్పుడైనా దేవుడు చెప్పడానికి తీసుకొస్తాను. దేవుడు అలా అద్భుతం చేశాడు. కేరళకి వెళ్ళి మరి దానికన్నా విషయం ఏంటంటే మీరందరూ కలిసి అయ్యగారు మీరందరూ కలిసి పోయిన ఆదివారం మంచి ఆరాధన సంఘం నడిపారు. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక ధైర్యం, ఒకటి సంఘం మీరున్నారు, ఫస్ట్ దేవుడు ఉన్నాడు, రెండోది అయ్యగారు ఉన్నారు, సంఘం మీరున్నారు. ఇక మీరుండగా ఏం భయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిన్న సాక్షి జీవించగాక. వాక్యానికి మనం వెళ్దాము. వాక్యం సిద్ధంగా ఉన్నారా? ಕನ್ನಡ ಬೇಕಾ? ನನಗೆ ಸ್ವಲ್ಪ ಹುಷಾರಿಲ್ಲ, ಪರ್ಮಿಷನ್ ಕೊಡ್ತೇನೆ. ಕನ್ನಡ ಬೇಕಾಗಿಲ್ವಲ್ಲ? ಅರ್ಥ ಆಗುತ್ತಲ್ಲ ತೆಲುಗು? ನನಗೆ ಸ್ವಲ್ಪ ಹುಷಾರಿಲ್ಲ, ಅದಕ್ಕೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. మీటింగ్ చేశారు లేదా? చేస్తే గట్టిగా చెప్పండి, గట్టిగా ప్రైజ్ కూడా అట్లా సరిపోట్లా. హల్లెలూయా. బ్రేక్ వాక్ చేసి మాట్లాడే వాళ్ళ యొక్క దమ్ అంటే ప్రభు నామం పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ మోజెస్ గారికి, అలాగే ఆయనకు కూడా వందనాలు, అలాగే దేవాది దేవుడికి కూడా వందనాలు, అలాగే మంచి వండర్ఫుల్ వర్షిప్ ఇచ్చిన జోసెఫ్ గారికి, అలాగే సిస్టర్ ఒలివా గారికి కూడా వారికి కూడా వందనాలు చెప్పిస్తాం సంఘం తరపు నుంచి. మనము మొన్న 2 రోజుల క్రితము మాట్లాడిన శుక్రవారము మాట్లాడిన యొక్క వాక్య సారాంశము మీకు అర్థమైందా? కొంతమందికి మొన్న రాలేదు కాబట్టి, మనము ఆత్మలో పునర్జన్మ జరగాలి. ఎక్కడ? ఆత్మలో
పునర్జన్మ జరగాలి. ఏంటి ఆత్మలో పునర్జన్మ జరగడం అంటే? ఈ ఆత్మలో పునర్జన్మ జరగడం అంటే నీవు యేసు ప్రభు అంగీకరించి తిరిగి జన్మించడం. ఓకే, దీనిని మనము పునర్జన్మగా దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ఇది మీరు చూస్తున్నారా? సరే, దాని ముందు వాక్యం ನಾವು ಲೋಕದಲ್ಲಿ ಓಡಾಡ್ತಾ ಇದೀವಿ, ತಿರುಗುತ್ತಾ ಇದೀವಿ. ಶರೀರ ಪ್ರಕಾರ ಬದುಕೋದ್ರೆ ಅರ್ಥ ಏನ್ ಗೊತ್ತಾ? ನಾವು ಪಾಪದಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗಿದ್ದೇವೆ. పాపంలో చనిపోవడం అంటే ఏంటి? పాపದಲ್ಲಿ సాయోది ಏನು? రోమాపుర పత్రిಕೆ 6ನೇ అధ్యాయ 11ನೇ వాక్య. రోమీయులకు రాసిన పత్రిక రోమాపుర పత్రిಕೆ 6వ అధ్యాయము 6ನೇ అధ్యాయ 11ನೇ వాక్య. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని ನಾವು ಏನು ಹುಟ್ಟಿದ್ದೇವೆ? ನಮ್ಮ ಜನ್ಮ ಏನಾಗಿದೆ? ನಮ್ಮ ಜನ್ಮವು ಪಾಪವಾಗಿದೆ. ನಾವು ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲಿರುವಾಗ ಏನಾಗಿದ್ದೇವೆ? ನಾವು ಪಾಪದಲ್ಲಿದ್ದೇವೆ. ಪಾಪದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವನು ಏನಾಗಿದ್ದಾನೆ? ಪಾಪದಲ್ಲಿ ಜನ್ಮಿಸಿದವನು ಅದು ಸತ್ತವನಾಗಿದ್ದಾನೆ. ಶರೀರ ಜನ್ಮ ಆದ ನಂತರ ನಾವು ಹೇಗಿದ್ದೇವೆ? ಪಾಪದಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗಿದ್ದೇವೆ. ಆದ್ರೆ ನೀವೆಲ್ಲ ಬದುಕಿದ್ದೀರಿ. ನಾವು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಸಜೀವಿಗಳಾಗಿ ಹೇಗೆ ಇದ್ದೇವೆ ಮುಖ್ಯ. ನೋಡೋದು ನಿಜ ಅಂತ ಅನ್ಕೊಂತೀಯ, ಬದುಕಿದ್ದೆ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ ಗೊತ್ತಾ? ನೀವು ಸತ್ತೋಗಿದ್ದೀರಿ. ಯಾವುದೇ ಸತ್ತಿದ್ದೀರಿ? ನೀವು ಸತ್ತಿರೋದು ಪಾಪದಲ್ಲಿ. ಈಗ ಪಾಪದಲ್ಲಿ ಬದುಕುತ್ತಾ ಬದುಕುತ್ತಾ ನೀವು ప్రభువుని తెలుసుకున్నావు. ನೀವು ದೇವರನ್ನ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀರಿ. ప్రభువుని తెలుసుకున్నప్పుడు ದೇವರನ್ನ ತಿಳ್ಕೊಂಡ ನಂತರ ఏం చేస్తాము?
ನೀವೇನ್ ಮಾಡ್ತೀರಾ? ನೀವು ಬಾಪ್ತಿಸಂ తీసుకుంటావు. ನೀವು ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಂಡಿರಾ. అప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి జన్మిస్తావు. ಮತ್ತೆ పునర్జన్మ ಆಗಿದೆ. ఇప్పుడు నువ్వు ఒకవేళ పాపంలో కనుక జీవిస్తూనే ప్రభువుని అంగీకరించకపోతే, ಒಂದು ವೇಳೆ ನೀವು ಪಾಪದಲ್ಲಿ ಬದುಕುತ್ತಾ ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕಾರ ಮಾಡದೇ ಇದ್ದರೆ ఏమవుతుంది? ನೀವು ಸರಳವಾಗಿ ಏನಾಗುತ್ತೆ? పాపంలో చనిపోయావు, ಪಾಪದಲ್ಲಿ ಸತ್ತೋಗಿ మళ్ళీ నీకు శారీర మరణం వస్తుంది. ಮತ್ತೆ ಶರೀರಕ್ಕೆ ಮರಣ ಬರುತ್ತೆ. మళ్ళీ శరీర మరణం వస్తుంది. ಮತ್ತೆ ಶರೀರ ಮರಣ ಬರುತ್ತೆ. ఇంకా యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. ಇನ್ಮೇಲೆ ಯೇಸು ಗೊತ್ತಿಲ್ಲ, నీకు రక్షణ అంటే ఏంటో తెలియదు, ರಕ್ಷಣೆ ಗೊತ್ತಿಲ್ಲ, నువ్వు తిరిగి జన్మించడం అంటే ఏంటో కూడా నీకు ಮತ್ತೆ తెలియదు. ಜನ್ಮಿಸೋದು ಗೊತ್ತಿಲ್ಲ. ఆటోమేటిక్ గా నువ్వేమవుతావు? ನೀನು ಸರಳವಾಗಿ ಏನಾಗ್ತೀಯಾ? శరీర మరణానికి వెళ్ళిపోతావు. ಶರೀರ ಮರಣಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಾ. శరీర మరణం అయినప్పుడు ఏమవుతుంది? ಶರೀರ ಮರಣ ಆದಾಗ నీ ಏನಾಗುತ್ತೆ? శరీరము ನಿನ್ನ ಶರೀರ మట్టిలోకి వెళ్ళిపోతుంది. ಮಣ್ಣಿಗೆ ಸೇರುತ್ತೆ. నీ సోలు ನಿನ್ನ ಆತ್ಮ ఇల్లు అంటే తీర్పు దగ్గరికి ಅದು వెళ్ళిపోతుంది. ತೀರ್ಪಿಗೆ ನ್ಯಾಯಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ. అది ఏంటిది వెళ్ళేది? ಏನು ತೀರ್ಪು ಅದು? తీర్పు వెళ్ళడం అంటే సోల్. ತೀರ್ಪು ಹೋಗೋದು ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತೆ? ಆತ್ಮ ಹೋಗುತ್ತೆ. అది కూడా నిద్రించినట్టే. ಅದು ಕೂಡ ನಿದ್ರೆ ಹಾಗೆ. అది నిద్రించినట్టే. ಅದು ನಿದ್ರೆ ಮಾಡ್ತಾ అది నీ ఆత్మ వల్ల ఎక్కడికి వెళ్ళిపోతుంది? ಆತ್ಮ ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೆ? నీకు ఎవరైతే జీవాత్మను వదిలారో ನಿನಗೆ ಯಾರು ಜೀವಾತ್ಮ ಕೊಟ್ಟರೋ అదే ఆత్మ ఆయన దగ్గరికి ಆ వెళ్ళిపోతుంది. ಆತ್ಮ ದೇವರ ಬಳಿ ಹೋಗುತ್ತೆ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ಇಲ್ಲೇನಾಗುತ್ತೆ? ఒకటి సృష్టి, ಒಂದು ಸೃಷ್ಟಿ, రెండు జననము. ಎರಡು ಜನನ. ఈ జననము జరిగిన తర్వాత నువ్వు మళ్ళా పాపంలో చనిపోవటము, ಜನನ ಆದ ನಂತರ ಪಾಪದಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗೋದು, మళ్ళీ నీవు శారీరక మరణము రావటము, ಒಂದು ಶರೀರಕ್ಕೆ ಮರಣ ಬರೋದು, మళ్ళా తర్వాత ఈ శారీరక మరణం తర్వాత నీ యొక్క శరీరము మన్నుకి ಈ వెళ్ళిపోవటము, ಶರೀರಕ್ಕೆ ಮರಣ ಆದ ನಂತರ ನಿನ್ನ ಶರೀರ ಮಣ್ಣಿಗೆ ಹೋಗುತ್ತೆ. జడ్జిమెంట్ ఏమో నీ సోల్ వెళ్ళిపోవటము, ನ್ಯಾಯಸ್ಥಾನಕ್ಕೆ ನಿನ್ನ ಆತ್ಮ ಹೋಗುತ್ತೆ. ఆత్మ మళ్ళీ దేవుడి దగ్గరికి ಆತ್ಮ వచ్చాడు. ಮತ್ತೆ ದೇವರ ಬಳಿ ಬರುತ್ತೆ. ఇది ఈ విధంగా ఒక చక్రం లాగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ లోకంలో జరుగుతుంది. ಎಲ್ಲರ ಜೀವನದಲ್ಲೂ ಲೋಕದಲ್ಲಿ ಚಕ್ರದ ಹಾಗೆ ತಿರುಗುತ್ತೆ. అంటే పుట్టుక, ಹುಟ್ಟೋದು, పుట్టంగానే నువ్వు దేవుడు తెలుసుకోకుండా శరీరానుసారంగా జీవించడము, ಜನಿಸಿದ ನಂತರ ದೇವರನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳದೆ ಮರಣ ಹೋಗೋದು, మళ్ళీ శరీరానుసారంగా మరణం పొందుకోవడం, ಮತ್ತೆ ಶರೀರಕ್ಕೆ ಮರಣ ಆಗೋದು, మరణం పొందుకున్న తర్వాత నీ యొక్క సోల్ ఏమో జడ్జిమెంట్కి వెళ్ళిపోవడం, ಮರಣ ಆದ ನಂತರ ನಿನ್ನ ಆತ್ಮ ನ್ಯಾಯಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ. మళ్ళీ నీ ఆత్మ మన దేవుడి దగ్గరికి ಮತ್ತೆ వచ్చేది. ನಿನ್ನ ಆತ್ಮ ದೇವರ ಬಳಿ ಬರುತ್ತೆ. ఈ చక్రం ఇలా తిరుగుతూ ಈ ఉంటుంది. ಚಕ್ರ ಈ ತರ ತಿರುಗ್ತಾ ಇರುತ್ತೆ. ఇక్కడ పునర్జన్మ అంటే ఏంటి? ಇಲ್ಲಿ పునర్జನ್ಮ ಅಂದ್ರೆ ಏನು? అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము? ನಾವು ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೇವೆ? ఇప్పుడు ఈ జడ్జిమెంట్ లో మనం ఎలా ఉంటాము? ಈ ನ್ಯಾಯಸ್ಥಾನ ನಾವು ಹೇಗಿರ್ತೇವೆ? ఇప్పుడు మనము మరణము మన శరీరము మన్నుకి వెళ్ళిపోయిన తర్వాత ಶರೀರ ಮಣ್ಣಿಗೆ ಹೋದ ನಂತರ నీ సోల్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే, ನಿನ್ನ ಆತ್ಮ ಎಲ್ಲಿದೆ? నీ సోల్ జడ్జిమెంట్ లో ఉంది. ನಿನ್ನ ಆತ್ಮ ನ್ಯಾಯಸ್ಥಾನದಲ್ಲಿ నీ ಇದೆ. జడ్జిమెంట్ లో నీ సోల్ ఎలా ఉందంట? ನ್ಯಾಯಸ್ಥಾನದಲ್ಲಿ ಆತ್ಮ ಹೇಗಿದೆ? దానికి కొన్ని వచనాలు చూద్దాము. ಕೆಲವು ವಾಕ್ಯ ಓದೋಣ. మత్తయి సువార్త 9:24. ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 9:24. మత్తయి సువార్త 9:24. ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 9:24. ఇక్కడ ఏమంటున్నాడు? ಏನ್ ಹೇಳ್ತಂದ್ರೆ? చదవండి. మత్తయి సువార్త 9:24. స్థలమియుడి స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభువారు? ದೇಶನ ಹೇಳಿದ್ರೆ ಗೊತ್ತಾ? ಹೊರಗೆ ಹೋಗಿರಿ ಹುಡುಗಿ ಸತ್ತಿಲ್ಲ, ನಿದ್ದೆ ಮಾಡ್ತಿದ್ದಾಳೆ. చనిపోలేదంట, ಸತ್ತಿಲ್ಲ, నిద్రపోతుంది. ನಿದ್ದೆ ಮಾಡ್ತಿದ್ದಾಳೆ. అంటే దేవుళ్ళ నీ లెక్కలో ఏమైనది? ನಿಮ್ಮ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಏನಾಗಿದೆ? ఇప్పుడు ಈಗ నేనే చనిపోయి పడిపోయాను అనుకో, ಸತ್ತೋಗಿ ಬಿದ್ದಿದ್ರೆ మనందరికీ నేను చనిపోయినట్టు కనపడతా. ನಾವೆಲ್ಲರೂ ಸತ್ತೋಗಿ ತರ ಕಾಣ್ತೀರಾ. అది దేవుడి లెక్కలో ఎలా ఉన్నామంట? ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಹೇಗೆ? నిద్రిస్తున్నావు. ನಿದ್ರೆ ಮಾಡ್ತಿದ್ದೀಯಾ? యేసు ప్రభు ఆత్మగా ఉన్నాడు కాబట్టి ಯೇಸು ಸ್ವಾಮಿ ಆತ್ಮ ಆಗಿದ್ದಾನೆ. అందుకని ಯಾಕೆ? ಅದಕ್ಕಾಗಿ మనకేం దేవుడు యేసు ప్రభుకి ఎలా కనబడుతుంది? ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಗೆ ಕಾಣುತ್ತೆ? ఆ చిన్నది ఎలా కనబడుతుంది? ಆ ಚಿಕ್ಕ ಮಗು ಯಾಕೆ ఆ ಕಾಣ್ತದೆ? చిన్నది నిద్రిస్తున్నది. ಆ ಚಿಕ್ಕ ಮಗು ನಿದ್ರೆ ಮಾಡ್ತಿದ್ದಾಳೆ. ఒకవేళ నువ్వు తీర్పు కనుక వెళితే ಒಂದು ವೇಳೆ ನೀವು ನ್ಯಾಯಸ್ಥಾನಕ್ಕೆ ಹೋದರೆ ఆ తీర్పులో నువ్వు నిద్రిస్తున్నావు. ಆ ನ್ಯಾಯಸ್ಥಾನಕ್ಕೆ ನಿದ್ರೆ ಮಾಡ್ತಿದ್ದೀಯಾ? ఎందుకంటే నువ్వు లెగటమే ನೀನು ಎದ್ದೋಳದೆ, నువ్వు లెగటమే ఆత్మగా లెగటమే ನೀನು ಆತ್ಮ ಎದ್ದೋಳದೆ అదే పునర్జన్మ. ಅದು పునర్జನ್ಮ. కానీ ಆದರೆ నువ్వు ప్రభువును అంగీకరించకపోతే ದೇವರು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. నువ్వు నిద్రిస్తూనే ఉంటావు. ನೀನು ನಿದ್ರೆ ಮಾಡ್ತಿದ್ದೀಯಾ? ఆ నిద్రలో నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు. ಆ ನಿದ್ರೆಯಲ್ಲಿ ಇದ್ದೀಯಾ? దేవుడి లెక్కలో నువ్వు నిద్రలో ఉన్నావు. ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಿದ್ರೆಯಲ್ಲಿ ಇದ್ದೀಯಾ? మరి నీ లెక్కలో ఎక్కడ ఉన్నావు? ನಿನ್ನ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಎಲ್ಲಿದ್ದೀಯಾ? నీ లెక్కలో నువ్వు చనిపోయావు ನಿನ್ನ అనుకుంటున్నావు. ಲೆಕ್ಕದಲ್ಲಿ ನೀನು ಸತ್ತು ఈ ಹೋಗಿದ್ದೀಯಾ? సమాజానికి నువ్వు చనిపోయావు. ಈ ಸಮಾಜ ಸತ್ತು ಹೋಗಿಯಾ? మార్క్స్ వార్త 5:39. మార్క్స్ వార్త 5:39. 5ನೇ ಅಧ್ಯಾಯ 39ನೇ ವಾಕ್ಯ. లోపలికి పోయి లోపలికి పోయి మీరేలా గోల చేసి ఏడ్చుచున్నారు? మీరు ఏల గోల చేసి ఏడ్చుచున్నారు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చిన్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. ಒಳಗೆ ಹೋಗಿ ನೀವು ಗದ್ದಲ ಮಾಡುವುದು ಅಳುವುದು ಯಾಕೆ? ಹುಡುಗಿ ಸತ್ತಿಲ್ಲ. యేసు ప్రభుకి ఆవిడ నిద్రిస్తున్నట్టుగా ಯೇಸು కనపడుతుంది. ಸ್ವಾಮಿಗೆ ನಿದ್ರೆ ಮಾಡ್ತಿದ್ರೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. తర్వాత లూకాసు వార్త ಲೂಕಾಸ್ ವಾರ್ತೆ 8:52. 8:52. లూకాసు వార్త 8:52. 8:52.
ಎಲ್ಲರೂ ಅಳುತ್ತಾ ಆಕೆಗೋಸ್ಕರ ಎದೆ ಪಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದರು. ಯೇಸು ಅಳಬೇಡಿರಿ, ಆಕೆ ಸತ್ತಿನ ನಿದ್ದೆ ಮಾಡ್ತಿದ್ದಾಳೆ ಅನ್ನಲಾಗಿ. ఏడవద్దు గాని ಅಳಬೇಡ್ರಿ, ಯಾರು నిద్రించుచున్నదే గాని ಆಕೆ ನಿದ್ದೆ ಮಾಡ್ತಿದ್ದಾಳೆ. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచూ రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఇప్పుడు మనం వినపోయే వాక్యంలో ఒక సత్యం ఉన్నది. ಕೇಳುವ ವಾಕ್ಯದ ಸತ್ಯ ಇದೆ. ఆ సత్యమును తెలుసుకుంటే ఆత్మ దగ్గరికి ఆయన ఆత్మ తిరిగి ಆತ್ಮ ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗೋದು. మరి యేసు ప్రభు ఏం చేశాడు? ಯೇಸು ಏನ್ ಮಾಡಿದ್ರು? ఇది తిరుగుతూనే ఉంటది చక్రం. ఆ చక్ర తిరుగుతా ಇದೆ. ఈ చక్రము తిరుగుతూనే ఉంటది. ఈ చక్ర తిరుగుతా ಇದೆ. ఎందుకనంటే ಯಾಕಂದ್ರೆ ఒకసారి వస్తేనే ఈ శరీరంలో నువ్వు తాళలేకపోతున్నావు. ಒಂದು ಸಲ ಬಂದ್ರೆ ಶರೀರಕ್ಕೆ ನೀನು ತಾಳ್ತಾ ಇಲ್ಲ. ఈ ప్రాబ్లమ్స్ ని చాలా మంది అనుకుంటారు. ఈ కష్టಗಳು ಅನೇಕರು ಏನಂತಾರೆ, అయ్యా నాకే ప్రాబ్లం లేదన్నాడు ఎవడంటే చేయొద్దు. అయ్యా ನನಗೆ ಯಾವ ಕಷ್ಟ ಅಂತ ಯಾರು ಕೈ ಎತ್ತೀರಾ? ಕಷ್ಟ ಇಲ್ಲ ಯಾರಿಗಾದ್ರು? అసలు నాకు ఏ బాధ లేదు, ನನಗೆ ಯಾವ ಕಷ್ಟ ಅಂತ ಹೇಳ್ತೀರಾ ಯಾರಾದ್ರು? హ్యాపీ, ನಾನು ಸಂತೋಷವಾಗಿದ್ದೇನೆ. ఎవరున్నారా? ಯಾರು ಹೇಳ್ತೀರಾ ತರ? ఎవరు లేరు. ಯಾರು ಇಲ್ಲ. ఎందుకనంటే ಯಾಕಂದ್ರೆ శరీరంలో ఏదో ఒక బాధే, ಶರೀರದಲ್ಲಿ ಏನಾದ್ರು ನೋವೇ, ఏదో ఒక కష్టమే, ಎಲ್ಲ ಕಷ್ಟನೇ, ఏదో ఒక నెప్పే, ಯಾವ್ದು ನೋವೇ. దేవునికి ఫిబ్రవరి రాసిన పత్రిక 9:27 ಎಬ್ರಿಯರ ಪುಸ್ತಕ 9:27 ಅಧ್ಯಾಯ 27ನೇ ವಾಕ್ಯ. ಒಂದು ಸಾರಿ ಸಾಯುವುದು మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని ಒಂದೇ ಸಾಯುವುದು నియమింపబడెను. ಆಮೇಲೆ ತೀರ್ಪು, ఆ తరువాత ಆಮೇಲೆ ತೀರ್ಪು ಆಗುತ್ತೆ. తీర్పు జరిగెను. ತೀರ್ಪು ಆಗುತ್ತೆ. ఏమన్నాడు? ಏನಂತಾರೆ? మనుషుడు ఒక్కసారి, ಮನುಷ್ಯರು ಒಂದು ಸಲ ಸಾಯ್ತಾನೆ, ఇంకొకసారి ఏం జరుగుతుందంట? ಏನಾಗುತ್ತೆ? తీర్పు జరుగును అంటున్నాడు. ఎంత వచ్చిన యేసు ప్రభు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. ఈ లోకాన్ని రక్షించడానికి నా కుమారుడు పంపించాడు. ఎంత? మన లెక్కలో ఏమనుకుంటాము? హెల్ అనుకుంటాం. కానీ దేవుడు లెక్కలో తీర్పు ఏంటి? ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మానుసారంగా మాట్లాడుతున్నాడు నీతో. ఆత్మానుసారంగా మాట్లాడినప్పుడు నీవు కూడా ఆత్మీయంగా నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు మళ్ళీ ఆ ఆత్మ మన దేవుడి దగ్గరికి వచ్చేసినాడు, తండ్రి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మత్తయి సువార్త 11:14 ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 11:12 మత్తయి సువార్త 12 11 బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ప్రవాదన అంటే ಏನು? ప్రవాదన అంటే ఆకాశవాణి. జరగవచ్చు, జరగవచ్చు, ನಡೆಯಬಹುದು, ನಡೆದೇ ಇರಬಹುದು. ఎందుకంటే 100% జరిగిందని నమ్మకం లేదు. ನಂಬಿಕೆ ಇಲ್ಲ. అదేంటి ప్రొఫెసీ కంపల్సరీ జరిగింది కదా? ಯಾಕೆ ಪ್ರವಾದನೆ ನಡೀತದಲ್ಲ? అలా జరిగితే మరి యెషయా గారు ఇస్రాయేలుకి ఇచ్చిన మరణం ఏమైంది? ಆತರ ನಡೀತಾದ್ರೆ ಯೆಶಾಯ ప్రొఫెసీ మారిందా లేదా? ಆ ಪ್ರವಾದನೆ ಬದಲಾಗಿಲ್ಲ. తండ్రి దగ్గరికి మొరపెట్టుకున్నప్పుడు మళ్ళీ 15 సంవత్సరం ఇచ్చాడా లేదా? మరి యెషయా గారు అంటే ఎవరు? యేసు ప్రభు గురించి ముందుగా చెప్పిన వ్యక్తి. ఒక గొప్ప ప్రవక్త కదా. అంత ప్రవక్త యొక్క ప్రవచనం ఏమైంది? ప్రవచనం ఏమైంది? అంటే దీని అర్థం ఏంటి? అంటే ప్రవచనం మారుతుంది. అలాగే తర్వాత 13 వాక్య. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చేది. ధర్మశాస్త్రము ప్రవచిస్తూ యోహాను తనక ఇದ್ದು ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు ఈ సంగతిని మీరు అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. ఇతడే రాబోయే ఏలియా ఏంటి? కనపడుతుంది యోహాను.
ಬರುವಂತ ಎಲಿಯ ಅಂದ್ರೆ ಏನು ನೋಡುವಂತ ಸ್ನಾನಿಕನಾದ ಯೋಹಾನನಿದ್ದಾನೆ. మరి యోహానులో ఉన్న యోహానులో ఆత్మ ఎవరిదంట? ಯೋಹಾನದಲ್ಲಿ ಆತ್ಮ ಯಾರದು? ఏలియాదంట. ಆ ಎಲಿಯ ಆತ್ಮ. అంటే ఏలియా ఆత్మ ఎక్కడిది? ಎಲಿಯ ಆತ್ಮ ಎಲ್ಲಿಂದ? ఏలియా ఆత్మ తండ్రిది. ಎಲಿಯ ಆತ್ಮ ತಂದೆಯದು. కనపడుతున్నాడు యోహాను బాప్తిసం ఇచ్చేవాడు. ಸ್ನಾನಿಕನಾದ ಯೋಹಾನನು. కానీ కనపడే ఆత్మ ఎవరిదంట? ಆತ್ಮ ಯಾವುದು? ఏలియాదంట. ಎಲಿಯ ಆತ್ಮ. యేసు ప్రభువు అంటున్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಗೊತ್ತಾ? అందుకని ఏలియా వచ్చేసాడు కదా అన్నాడు. ಎಲಿಯ ಬಂದಿದ್ದಾನೆ. ఏలియా అంటున్నాడు ಎಲಿಯ ಹೇಳಿದ್ದಾನೆ. ఎందుకంటే నువ్వు చూస్తేనే కానీ నమ్ముతావు. ನೋಡಿದ್ರೆ ನಂಬ್ತೀಯಾ? ఆత్మ ప్రభు ఏం చెప్తున్నాడు? ఆత్మ దేవుడు ఏలియా దేవుడు వచ్చేసాడు. ಎಲಿಯನಾಗಿದ್ದಾನೆ. ఎవరంట ఏలియా? ಯಾರು ಎಲಿಯ? ఆ ఏలియానే ಆ బాప్తిసం ಎಲಿಯ ಸ್ನಾನಿಕನಾದ ಯೋಹಾನನು. అంటే మళ్ళీ ఇంకొకడు రావడం అనేది జరుగుతుంది. ಇನ್ನೊಂದು ಬರ್ತಾ ಎಂಬುದಾಗಿ ನಡೆಯುತ್ತೆ. అంటే దీని మాట అర్థం అదే కదా. ಇದರ ಅರ್ಥ మనం ಅದಾಗಿದೆ. ఏదైనా శరీరానుసారంగా చూస్తే మనకు అర్థం కాదు. ಶರೀರ ಪ್ರಕಾರ ನೋಡಿದ್ರೆ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. దేవుడు మాట్లాడుతున్న మాట అంతా కూడా ఆత్మీయంగానే. ಎಲ್ಲ ಕೂಡ ಆತ್ಮಿಕ ಮಾತುಗಳು. అలాగే మత్తయి సువార్త 17 ಮತ್ತೆ ಸುವಾರ್ತೆ 17 11 11 ಮತ್ತೆ ಸುವಾರ್ತೆ 17 11ನೇ ವಾಕ್ಯ. ಎಲಿಯನು ಬರುವುದು ನಿಜ, ಬಂದು ಎಲ್ಲವನ್ನು ತಿರುಗಿ ಸರಿ ಮಾಡುವುದು. అందుకైన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే చక్కబెట్టునని అని మాట నిజమే. ఏలియా వచ్చి ఎప్పుడు చక్కబెట్టేశాడు? ಎಲಿಯ ಬಂದು ಯಾವಾಗ ಸರಿ ಮಾಡಿದ? ఏలియా రాలేదు కదా. ಎಲಿಯ ಬಂದಿಲ್ಲಲ್ಲ. ఏలియా రాలేదు కదా. ಬಂದಿಲ್ಲ. వాళ్ళకి ఏమంటున్నాడు? ಇದೇನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ఏలియా వచ్చి సమస్తమును. ಎಲಿಯ ಬಂದು ಎಲ್ಲವನ್ನು. ఏలియా ఎప్పుడు వాడు? ಎಲಿಯ ಯಾಗಿನ ಕಾಲ? ఏలియా పాత నిబంధన కాలం వాడు. ಎಲಿಯ ಹಳೆ ನಿಬಂಧನೆಯ కొత్త నిబంధన క్రీస్తు బోధిస్తున్నప్పుడు ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు? ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಕ್ರಿಸ್ತನ ಬೋಧನೆ ಮಾಡುವಾಗ ಎಲಿಯ ఎలా వచ్చాడంటే బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క ఆత్మ నుండి వచ్చాడు. ಸ್ನಾನಿಕನಾದ ಯೋಹಾನನು ಕೊಡುವಂತ ಆತ್ಮದಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಎಲಿಯ. అందుకు ఏలియా వచ్చి ಎಲಿಯನ ಬರುವುದು సమస్తమును చక్కబెట్టిన మాట నిజమే. ಬಂದು ತಿರುಗಿ ಸರಿ ಮಾಡುವುದು. అందుకు అయినను ఏలియా ఇదివరకే వచ్చెను ఏలియా ఇదివరకే వచ్చెను వచ్చెను. తర్వాత వారతనిని ఎరుగక వారతని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు ఇష్టము వచ్చి అతని ఎడల చేసిరి. అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. నేను చెప్పుచున్నాను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡರು. దీని అర్థం ఏంటి? ಅರ್ಥ ಏನು? అంటే నీవు కనుక ನೀನು సత్యము కనుక తెలుసుకోకపోతే ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇದ್ದಾರೆ మేబీ మళ్ళీ తిరిగి వస్తామా? ಒಂದು ವೇಳೆ ತಿರುಗಿ ಬರ್ಬೋದಾ? వస్తాము అని అంటే దానికి సరైన వాక్యం అయితే ఇది, ವಾಕ್ಯ ಆಧಾರ ಇದು. కానీ మనకి ఎబ్రీయుల పత్రిక ప్రకారంగా చూసుకుంటే ಪುಸ್ತಕದ ನೋಡುವಾಗ మనకి జడ్జిమెంట్ ఉందని చెప్తున్నాడు. ನ್ಯಾಯ ತೀರ್ಪು ಇದೆ. ఇది దీనికి ఆన్సర్ చెప్పగలగాలి అని అంటే ಒಂದು ವೇಳೆ ಉತ್ತರ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ దీనికి నువ్వు ఆత్మ ఉంటే నీకు అది అర్థం ನೀನು అవుతుంది. ಆತ್ಮದಿದ್ದರೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ఒకవేళ నువ్వు శరీరానుసారంగా అర్థం చేసుకోవాలంటే ಅರ್ಥ ಆದರೆ నీకు అది అర్థం కాదు. ఎందుకంటే ನಾವು మన విశ్వాసం అంతా దేని మీద ఆధారపడింది? ನಂಬಿಕೆಯೆಲ್ಲ ಎಲ್ಲಿದೆ? మన విశ్వాసం అంతా కూడా లేఖనాల మీద ఆధారపడింది. ನಂಬಿಕೆ ಎಲ್ಲ ಕೂಡ ಅದು ಶಾಸ್ತ್ರದ ಮೇಲೆ ಇದೆ. లేఖనం ఉంటే నువ్వు నమ్మగలవు. ಶಾಸ್ತ್ರ ವಾಕ್ಯ ಇದ್ರೆ ನಂಬುತ್ತೀಯ. ఒకవేళ లేఖనం లేకపోతే ನಂಬಿಕೆ ವಾಕ್ಯ నువ్వు నమ్మలేవు. ನೀನು ನಂಬೋದಿಲ್ಲ. కానీ లేఖనంలో నేను లేను అంటున్నాడు యేసు. ಆದ್ರೆ ದೇವರು ಹೇಳ್ತಾನೆ ನಾನು ವಾಕ್ಯ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಇಲ್ಲ. కానీ నువ్వే వెతుక్కుంటున్నావు. ಏನೇನು ಹುಡುಕ್ತಿದ್ಯಾ? నిత్య జీవము లేఖనంలోనే ఉంది. ವಾಕ್ಯದಲ್ಲಿ ಹುಡುಕ್ತಾ ಇದೆಯಾ? నిత్య జీవములో ఉన్న లేఖనంలో ఉన్న వర్డ్ ನಿತ್ಯ ಜೀವನದ ವಾಕ್ಯದ ವಾಕ್ಯ అది చచ్చిపోతుందంట. ಅದು ಸತ್ತು ಹೋಗುತ್ತೆ. కానీ ಆದರೆ ఆత్మ జీవింపజేయను. ಆತ್ಮ ಬದುಕಿಸುತ್ತದೆ. అక్షరము వేస్ట్ అంటున్నాడు. ಅಕ್ಷರ ವ್ಯರ್ಥ, కానీ ఆత్మ జీవింపజేయను ಆತ್ಮ అంటాడు. ಬದುಕಿಸುತ್ತದೆ. సరే రైట్. ఇది మనము నమ్మాలా వద్దా అనేది ఇది అప్ టు యువర్ విష్. ನಂಬಬೇಕಾ ನಂಬಾರ್ದು ಅದು ನಿಮ್ಮ ಇಷ್ಟ. అయితే ఇక్కడ ಆದ್ರೆ ಇಲ್ಲಿ యేసు ప్రభు చేసింది ఏంటి? ಯೇಸು ಮಾಡಿದ್ದು ಏನು? ఇప్పుడు ఈ చక్రంలో ಈ ಚಕ್ರದಲ್ಲಿ దీని నుంచి ఆయన ఒక రూట్ వేశాడు. ಇದರಲ್ಲಿ ಒಂದು ಮಾರ್ಗ ಹಾಕಿದ್ದಾರೆ, ದಾರಿ ಹಾಕಿದ್ದಾರೆ. రూట్ ఏంటి? ಆ ದಾರಿ ಏನು? నేనే మార్గము. ನಾನೇ ಮಾರ್ಗ. ఆ మార్గము ಆ ಮಾರ್ಗ ఏంటి అంటే సత్యముతో ಆ ఉన్నది. ಮಾರ್ಗ ಸತ್ಯದಲ್ಲಿ ఆ ತುಂಬಿದೆ. మార్గంలో నువ్వు వెళితే ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋದರೆ నీలోకి లైఫ్ వస్తుంది. ಇದರಲ್ಲಿ ಜೀವ ಬರುತ್ತೆ. ఆ లైఫ్ నిత్య జీవనం. ಆ ಜೀವನಕ್ಕೆ ನಿತ್ಯ ಜೀವ ಕರ್ಕೊಂಡು ಹೋಗುತ್ತೆ. మాక్సిమం అన్ని సంఘాల్లో జరిగేది ಅಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿ ಸಭೆ ನಡೆಯುತ್ತದೆ. ఇక్కడ మనం ఏదైతే శారీరకంగా జననం జరిగిందో ನಾವು ಶರೀರವನ್ನು ಹುಟ್ಟಿದ್ದೇವೆ. ఇక్కడ పుట్టిన తర్వాత ಹುಟ್ಟಿದ ನಂತರ మళ్ళీ నీవు ಮತ್ತೆ ನಾವು తిరిగి జన్మించావు. ಬಾಪ್ತಿಸ್ಮ ಮೂಲಕವಾಗಿ ಜನ್ಮಿಸಿದೀಯಾ? తిరిగి జన్మించిన తర్వాత నీలోకి ఏమొస్తుంది?
ನೀನು ಹುಟ್ಟಿದಂತೆ ನೀನು ಏನ್ ಬರುತ್ತೆ? నీలోకి లైఫ్ వస్తుంది. ನೀನು ಜೀವ ಬರುತ್ತೆ. ఈ లైఫ్ నువ్వేం చేస్తున్నావు అంటే ಈ ಜೀವ ನೀನ್ ಏನ್ ಮಾಡ್ತೀಯಾ? ప్రతి సంఘంలో జరిగేది ఏంటి? ಎಲ್ಲ ಸಭೆ ಏನ್ ನಡುತ್ತೆ? ప్రతి సంఘంలో జరిగేది ఏంటంటే ಎಲ್ಲ ಸಭೆ ನಡೆಯೋದು నేను బాప్తిజం తీసుకున్నాను, ನಾನು దీಕ್ಷೆ ಪಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ, నేను తిరిగి జన్మించాను, ಮತ್ತೆ ಹುಟ್ಟಿದ್ದೇನೆ, ఇక నాకు నా పని కూడా అయిపోయింది, ನನ್ನ ಕೆಲಸ ಇಲ್ಲಿಗೆ ಮುಗಿತು, ప్రతి ఆదివారం గుడికి రావాలి, ಪ್ರತಿವಾರ ಸಭೆಗೆ ಬರ್ತೇನೆ, నా జీవితం ఇక నేను దేవుడికి ನನ್ನ సమర్పించుకున్నాను. ಜೀವನ ದೇವರ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ಕೊಳ್ತೇನೆ. ఇలా జరిగినా కానీ నువ్వు మరణానికి ಈ వెళ్ళిపోతావు. ತರ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಮರಣಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಾ? ఇలా జరిగినా కానీ నువ్వు మరణానికి ಆ వెళ్ళిపోతావు. ತರ ನಡೆದರೂ ಮರಣಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಾ? ఎందుకని నేను చెప్తున్నానంటే ಯಾಕೆ ಹೇಳ್ಕೊಂತ నీవు బాప్తిజం తీసుకున్న తర్వాత దీక్షೆ ಪಡ್ಕೊಂಡ ನಂತರ నీలోకి పరిశుద్ధాత్మ యొక్క వరం వస్తుంది. ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ವರ ಬರುತ್ತೆ. ఆ వరమును నువ్వేం చేయాలి? ಆ ವರ ನೀನೇ ಮಾಡ್ಕೊಂತ ఎక్కడ మొదటి కొరింథీయులు 6:17 ಮೊದಲನೇ ಕೊರಿಂಥನು 6ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಾಕ್ಯ. కొరింథీయులు 6:17 6ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಾಕ್ಯ. ಕರ್ತನ ಸಪ್ತದಲ್ಲಿರುವವರಾದರೂ ಆತನಿಗೆ ಒಂದೇ ಆತ್ಮವಾಗಿದ್ದ అట్టువలే ప్రభువు కలుసుకొనివాడు, అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు ఏకాత్మై ఉన్నాడు. ఎప్పుడు ಯಾವಾಗ ఎప్పుడు జీవం. నీవు తిరిగి జన్మించిన తర్వాత ಜನಿಸುವಾಗ ఆయన ద్వారా నీకు పరిశుద్ధాత్ముడు నీకు ప్రవేశించిన తర్వాత ಆತ್ಮದ ಪ್ರವೇಶ ಮಾಡ್ತಾರೆ. ఆయన ద్వారా నీకు వచ్చేది ఏంటంటే లైఫ్ అన్నమాట. ಆತನ ಮೂಲಕವಾಗಿ ಜೀವ ಬರುತ್ತೆ. అప్పుడు మీ ఇద్దరు ఎలా ఉంటారంట? ನೀವು ಹೇಗಿರ್ತೀರಿ? మీ ఇద్దరు ఏకాత్మై ಒಂದೇ ఉంటారు. ಆತ್ಮವಾಗಿದ್ದೀರಿ. అంటే నీకు ఆయన నువ్వు సపరేట్ అనేది లేదు. ఇంకా ವ್ಯತ್ಯಾಸವಿಲ್ಲ. మీ ఇద్దరు కూడా ఇంకా ఒకటే అన్నాడు. ಇಬ್ಬರು ಒಂದೇ ఈ ಆಗಿದ್ದೀರಿ. ఒకటైన తర్వాత యు హావ్ టు బి ట్రావెల్ అన్నమాట. ನೀವು ಆತ್ಮ ಸಂಗಡ ಪ್ರಯಾಣ ಮಾಡಬೇಕು. ఎట్లా ట్రావెల్ చేయాలి? ಹೇಗೆ? శరీరానుసారంగా. ಶರೀರ ಪ್ರಕಾರ దేవుళ్ళకు శరీరము మృతి చెందింది. ದೇವರ దగ్గರಲ್ಲಿ ಶರೀರ ಸತ್ತೋಗಿದೆ. నువ్వు ట్రావెల్ చేయాల్సింది ನೀವು ಪ್ರಯಾಣ నేను తిరిగి జన్మించినది ప్రభు ఆత్మగా. ಮತ್ತೆ ಜನ್ಮಿಸಿರುವುದು ದೇವರ ಆತ್ಮವಾಗಿ. ఆ ఆత్మతో నేను నా ప్రభువుతో కలిసి ట్రావెల్ ಆ చేయాలి. ಆತ್ಮದಲ್ಲಿ ನಾನು ದೇವರ ಸಂಗಡ ಪ್ರಯಾಣ నువ్వు ಮಾಡ್ತೇನೆ. ఎప్పుడైతే కలిసి ట్రావెల్ చేయడం ప్రారంభిస్తావో ಯಾವಾಗ ದೇವರ ಸಂಗಡ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತೀವೋ అప్పుడు నీలోకి నిజమైన క్రీస్తు యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది. ನಿನ್ನಲ್ಲಿ ನಿಜವಾದ ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪ ಸೃಷ್ಟಿಯಾಗುತ್ತೆ. నువ్వు బాప్తిజం తీసుకోగానే రాదు. ಇದು ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಂಡ್ರೆ ಬರೋದಿಲ್ಲ. కొన్ని రోజులు ట్రావెల్ అయితేనే ఆత్మలో ಕೆಲವು ದಿನಗಳಲ್ಲಿ ಆತ್ಮದಲ್ಲಿ ಪ್ರಯಾಣ నీలో ಮಾಡುವಾಗ పరిపూర్ణమైన క్రీస్తు యొక్క ఇమేజ్ వస్తుంది. ನಿಮ್ಮಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪ ಬರುತ್ತೆ. అదే ఎటర్నల్ లైఫ్. ಅದು నిత్యత్వ ಜೀವನ. అదే ఆత్మానుసారమైన ಅದು జీవితం. ಆತ್ಮಾನುಸಾರ ಜೀವನ. అప్పుడు నీలోకి కొత్త మనిషి ఒకడు వస్తాడు. ನಿಮ್ಮಲ್ಲಿ ಹೊಸ ವ್ಯಕ್ತಿ ಹುಟ್ಟುತ್ತಾನೆ. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వరము ద్వారా నీలోకి ఒక మనిషి వస్తున్నాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ವರದಿಂದ ನಿನ್ನ ಸಂಗಡ ಒಬ್ಬ అదే ಪುರುಷ ಬರ್ತಾನೆ. న్యూ మ్యాన్. ಈ ಹೊಸ ವ್ಯಕ್ತಿ, ಹೊಸ ಮನುಷ್ಯ, ಹೊಸ ಪುರುಷ. కానీ నువ్వేమనుకుంటున్నావు? ನೀನು ಅನ್ಕೊಂತೀಯಾ? నేను కరెక్ట్ గానే ఉన్నాను ನಾನು అనుకుంటున్నావు. ಸರಿಯಾಗಿದ್ದೀನಲ್ಲ? కరెక్ట్ గా లేవు నా సహోదరి ಸರಿಯಾಗಿಲ್ಲ సహోదరుడా. ಸಹೋದರ ಸಹೋದರಿ. ఎందుకంటే నీలో ఉన్నది నిజము ఏంటి అంటే ನಿತ್ಯ ಗೊತ್ತಾ? నీకు కనబడుతుంది నువ్వు నిజంగా బతుకున్నానని. ಹೀಗೆ ನಿನ್ನ ಬದುಕಿದ್ರೆ ನಾನು కానీ ಅನ್ಕೊಂತೀಯಾ? దేవుడు నాకు వాళ్ళని మృతి చెందుతున్నాడు కాబట్టి ಸತ್ತೋಗಿದ್ದೀಯಾ? ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ಈ ಸತ್ಯ ತಿಳ್ಕೋ. అందుకని ఇది గ్రహించాలని ఎక్కడ గ్రహిస్తాం? ప్రతి ಇದು ಎಲ್ಲಿ ఒక్కరు ತಿಳ್ಕೋಬೇಕು ಗೊತ್ತಾ? ఇది గ్రహించాలని నీ మైండ్ లో. ಮನಸ್ಸಲ್ಲಿ ತಿಳ್ಕೋಬೇಕು. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు? ప్రభు ఏం చెప్పాడు? ದೇವರು ಹೇಳಿದ್ರು రూపాంతరము చెందుడి ನೀವು ರೂಪಾಂತರ ಆಗಿರಿ. నువ్వు రూపాంతరము చెందిన తర్వాత ರೂಪಾಂತರ ಆದ ನಂತರ ఇప్పుడు దేవుడిలో ట్రావెల్ అవుతున్నావు. ದೇವರ ಸಂಗಡ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತೀಯಾ? అయినా కానీ ಆದ್ರೂ ಕೂಡ ఇక్కడ మళ్ళీ ఫిజికల్ డెత్ ఉంది. ಮತ್ತೆ ಇದು ಮರಣ ಇದೆ. ఇక్కడ మళ్ళీ ఫిజికల్ డెత్ ఉంది. ಮತ್ತೆ ಮರಣ ಇದೆ. కానీ దీనిని కూడా జయించవచ్చు. ಅದನ್ನು ಜಯಿಸಬಹುದು. ఎలా జయించవచ్చు? ಹೇಗೆ ಜಯಿಸಬಹುದು? ఇది జయించడం అంటే ಜಯಿಸೋದಂದ್ರೆ ఇమ్మోర్టల్ అన్నమాట. ಅದು ನಿತ್ಯತ್ವ, ಶಾಶ್ವತ. అంటే ఇమ్మోర్టల్ అంటే నువ్వు బ్రతికి ఉన్నా కానీ ಬದುಕಿರುವಾಗಲೂ నీకు ಕೂಡ శరీరం ఉంటుంది. ಶರೀರ ಇರುತ್ತೆ. అది ఎలా ఉంటుంది శరీరము? ಅದು ಹೇಗೆ ಶರೀರ? యేసు ప్రభువు ఉన్నాడు. ಯೇಸು ಹೇಗಿದ್ದರು? చనిపోయిన తర్వాత 40 రోజులు ఎవరి మధ్యలో తిరిగాడు యేసు ప్రభువు? 40 ದಿವಸ ಯಾರ ಸಂಗಡ ಸಂಚಾರ శరీరంతో ಮಾಡಿದ? తిరిగాడు కదా. ಶರೀರದಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡಿದರು. శరీరంతోనే ఆహారం తిన్నాడు కదా. ಆಹಾರ ಊಟ ಮಾಡಿದರು. శరీరంతోనే ప్రభువులో పాల్పంచుకున్నాడు కదా. ಶರೀರದಲ್ಲಿ ಕರ್ತನಿಗೆ ಭಾಗ್ಯ ಆದರು. అంటే నీవు తిరిగి జన్మించిన తర్వాత కొంతకాలము ట్రావెల్ అయిన తర్వాత ಮತ್ತೆ ಜನ್ಮಿಸಿದ ನಂತರ ಕೆಲವು ಸಮಯ ಪ್ರಯಾಣ ಮಾಡಿದ ನಂತರ అప్పుడు నీలో పరిపూర్ణమైన క్రీస్తు యొక్క ఇమేజ్ ఫామ్ అయిన తర్వాత ಸಂಪೂರ್ಣವಂತ ಕ್ರಿಸ್ತನ ಸಂಪೂರ್ಣವಂತ ಸ್ವರೂಪ ಉಂಟಾದ ನಂತರ నీలో కొత్త మనిషి వస్తాడు. ನಿನ್ನಲ್ಲಿ ಹೊಸ ವ್ಯಕ್ತಿ ఆ ಬರ್ತಾನೆ. కొత్త మనిషి క్రీస్తు. ಆ ಹೊಸ ವ್ಯಕ್ತಿ ಕ್ರಿಸ್ತನು. ఆ క్రీస్తు ఎలా ఉంటాడంటే ಆ ಕ್ರಿಸ್ತನು ಹೇಗಿರ್ತಾನೆ? ఇమ్మోర్టల్ గా ఉంటాడంట. ಅದು ನಿತ್ಯತ್ವವಾಗಿರ್ತಾನೆ. ఇమ్మోర్టల్ అంటే అక్షయత. ನಿತ್ಯ ಅಂದ್ರೆ ಇದು ಶಾಶ್ವತ. అక్షయత కలిగి ఉంటాడు. ಶಾಶ್ವತವಾಗಿರ್ತಾನೆ. అక్షయత కలిగిన శరీరం కలిగి ఉంటాడు. ಶಾಶ್ವತವಾಗಿ ಶರೀರ ఎలా ಇದೆ. యేసు ప్రభు 40 రోజులు అంటే సిలువ మీద వేసిన తర్వాత ఆయన ప్రాణం విడిచిన తర్వాత ಆತನವಾಗಿ ಶಿಲುಬೆ ತೆಗೆದ ನಂತರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟ ನಂತರ ಶರೀರ ಹೊರಗಡೆ ಬಂತು. ఎలాగ ఉన్నాడో అక్షయత కలిగి ಅದು ಹೇಗೆ ನಿತ್ಯದಲ್ಲಿದ್ದರೋ అలాగే మనం కూడా అక్షయత కలిగి ఉంటాము. ನಾವು ಕೂಡ ನಿತ್ಯದಲ್ಲಿರುತ್ತೀವಿ. ఎలాగా? ಹೇಗೆ? ఇప్పుడు అక్షయత కలిగిన వాడు ఉన్నారు. ఎవరున్నారు చెప్పగలరా? ನಿತ್ಯದಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ఎవరున్నారు? ಯಾರು ನಿತ್ಯದಲ್ಲಿ? ఎవరు చెప్పగలరా? ಯಾರು ಗೊತ್ತಾ ನಿಮಗೆ?
ఎవరున్నారండి? ಯಾರಿದ್ದಾರೆ? ఏలియా ఉన్నాడు. ಎಲಿಯಾ ಇದ್ದಾನೆ. ఏలియా ఉన్నాడు కదా? ಎಲಿಯಾ ಇದ್ದಾರಲ್ವಾ? ఏలియాకి మరణం ఎక్కడ ఉంది? ಎಲಿಯಾ ಮರಣ ಎಲ್ಲಿದೆ? లేదు కదా? ಇಲ್ಲ ಅಲ್ಲ. అదే శరీరంతో వెళ్ళిపోయాడు ఆయన. ಅದು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಹೋದ. అంతే కదా? అంటే ఇమ్మోరటల్గా వెళ్ళిపోయాడు. ವಿವೇಕ ಹೋಗ್ಕೋ. అక్షయ దగ్గరికి వెళ్ళిపోయాడు. ಅಕ್ಷರಗಳಾಗ ಹೋದ. ఇంకొకడు ఎవరున్నారు? ಇನ್ನೊಬ್ಬರು ಯಾರಿದ್ದಾರೆ? కోలాకున్నాడు. ಆನೋಕನಿದ್ದಾನೆ. ఆనోకున్నాడు కదా? ಆನೋಕನಿದ್ದಾನಲ್ಲ. ఆనోకువలె సాగేదా. ಹೋಗಬೇಕು. ఆయన కూడా ఇమ్మోరటల్గా వెళ్ళిపోయాడు. ಆನೋಕ ನಿತ್ಯತೆಗೆ ಹೋದ. ఎప్పుడు? ಯಾವಾಗ? ఆయన జీవితంలో అక్షయతముగా కలిగి ఉన్నప్పుడు, ಆತನ ಜೀವನದಲ್ಲಿ ಶಾಶ್ವತವಾಗಿರುವಾಗ అలాంటి శరీరంతో ಅಂತ ಶರೀರದಿಂದ ప్రభు కనపడుతున్నాడు. ದೇವರು ಕಾಣಿಸುತ್ತಾನೆ. ఏలియా కనపడుతున్నాడు. ಎಲಿಯಾ ಕಾಣಿಸುತ್ತಾನೆ. అలాగే మోనాకు కనపడుతున్నాడు. ಆನೋಕನು ಕಾಣಿಸುತ್ತಾನೆ. అలాగే ಅದೇ ತರ పౌలు గారు కూడా ಪೌಲನು ಕೂಡ శరీరంలో ఉన్నప్పుడు ఆయన బయటికి ఎలాగ వచ్చేస్తాడు? ಅದೇ ತರ ಬಂದ. ఈ గోడ దాటి బయటకు వచ్చేస్తున్నాడు. ಈತನು ಕೂಡ ಹೊರಗಡೆ ಬಂದ. ఆ గోడ దాటి ఇటు బయటకు ಆ వచ్చేస్తున్నాడు. ಗೋಡದ ಇಲ್ಲಿಗೆ ಬಂದ. అక్షయత కలిగి. ಶಾಶ್ವತವಾಗಿ అంటే ఇందులో నువ్వు ప్రవేశించాలి అంటే ಅದರ ಪ್ರವೇಶ you have to be born in again. ನಾವು ಮತ್ತೆ ಆತ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು. దేవుని ఆత్మలో తిరిగి జన్మించాలి. ದೇವರ ಆತ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು. జన్మ జరిగితేనే, ಹುಟ್ಟುವಾಗ ಮಾತ್ರನೇ, పునర్జన్మ అనేది జరిగితేనే ಪುನರ್ಜನ್ಮ ಆಗುವಾಗ ಮಾತ್ರನೇ you are going to be enter immortal అన్నమాట. ನೀವು ನಿತ್ಯತ್ವಕ್ಕೆ ಪ್ರವೇಶ ಮಾಡ್ತೀರಿ. అది యేసు ప్రభు తీసుకెళ్తున్న యొక్క స్థానం. ಅದು ಯೇಸು ಕೊಡುವ ಸ್ಥಾನವಾಗಿದೆ, ಸ್ಥಳವಾಗಿದೆ. అక్కడ ఏముంది? ಅದು ಏನಿದೆ? ఇక ఫైనల్ గా నేను తీసుకెళ్లేది ఏంటంటే, ಏನಂತ ಗೊತ್ತಾ? ఫైనల్ గా నేను తీసుకెళ్లేది ಮತ್ತೆ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದು క్రీస్తు అనే ఒక సింహాసనము. ಕ್ರಿಸ್ತನೆಂಬ ಸಿಂಹಾಸನವನ್ನ. ఆ సింహాసనము కుమారత్వము. ಆ ಸಿಂಹಾಸನ ಕುಮಾರತ್ವ. ఆ సింహాసనం ఎక్కడ ఉన్నది? ಆ ಸಿಂಹಾಸನ ಎಲ್ಲಿದೆ? ఆ సింహాసనం పరలోకంలో ಆ ఉన్నది. ಸಿಂಹಾಸನ ಪರಲೋಕದಲ್ಲಿದೆ. ఆ పరలోకంలోకి తీసుకుని వెళ్ళటమే యేసు ప్రభు బాధ్యత. ಪರಲೋಕದಲ್ಲಿ ಹೋಗುವುದೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ. అందుకే నేనేమన్నాడు? మార్గమై ఉన్నాను. ಅದಕ್ಕೆ ದೇವರು ಹೇಳಿದ ನಾನು ಮಾರ್ಗ. ఈ మార్గం ద్వారానే, ಈ ಮಾರ್ಗದಿಂದ, ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. ಈ ಮಾರ್ಗದಿಂದಲೇ ఈ ಹೋಗಬೇಕು. మార్గం కొరకు వెళ్ళడానికి నువ్వు ఏమీ చేయగలరా? ಮಾರ್ಗದ ಹೋಗಲಿಕ್ಕೆ ಏನು ಮಾಡೋದು ಬೇಡ. యు హ్యావ్ టు బి రెన్యూ యువర్ మైండ్. ನಿಮ್ಮ ಆತ್ಮವನ್ನು ಉಜ್ಜೀವನ ಮಾಡು. నువ్వు రెన్యూ చేసుకుంటే చాలు అంటున్నాడు. ಉಜ್ಜೀವಾದ್ರೆ ಸಾಕು. ఒకవేళ నువ్వు కనుక తిరిగి జన్మించకపోతే ಒಂದ್ವೇಳೆ ಮತ್ತೆ ಹುಟ್ಟದೇ ಇದ್ದರೆ అగైన్ చక్రం తిరుగుతూనే ಮತ್ತೆ ಚಕ್ರ ತಿರುಗುತ್ತೆ, తిరుగుతూనే ఉంటుంది. ತಿರುಗ್ತಾ ಇರುತ್ತೆ. ఒకవేళ నేను అనేది ఏంటంటే, ಒಂದ್ವೇಳೆ ನಾನು ಹೇಳೋದು ಗೊತ್ತಾ? ఇప్పుడు నరకము, ನರಕ. తీర్పు అంటే నరకము. ಯಾಕೆ ತೀರ್ಪು ನರಕ? ఒకవేళ నరకంలో ఉండేదేంటి? ರಕ್ತ ಇರೋದೇನು? అదే పెయిన్, ಅದೇ ನೋವು, అదే నొప్పి. ಅದೇ కಷ್ಟ. శరీరంలో ఉండేంటి? ಶರೀರದಲ್ಲಿ ಏನಿದೆ? అదే నొప్పి. ಅದೇ ಕಷ್ಟ. అక్కడ ఉన్నదే నొప్పి. ಅದಿದ್ರು ಅದೇ ಕಷ್ಟ. ఒకవేళ ఏదైనా మనకు వచ్చినా కానీ ಒಂದ್ವೇಳೆ ಎಲ್ಲಿಗೆ ಬಂದರೂ ಕೂಡ మనకి మళ్ళీ అదే నొప్పి. ಮತ್ತೆ ನಮ್ಗೆ ಅದೇ ಕಷ್ಟ. దీనికన్నా నిత్య జీవనంలో యేసు ప్రభువును అంగీకరిస్తే ಜೀವನದಲ್ಲಿ ಯೇಸುವನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿದರೆ నువ్వు ఆటోమేటిక్ గా తండ్రి చెంతకు ನೀವು వెళ్ళిపోతావు. ಸರಳವಾಗಿ ತಂದೆ ಬಳಿ ಹೋಗ್ತೀರಿ. సో దీనికి నువ్వు చేయాల్సింది ఏంటంటే, ಏನ್ ಮಾಡಬೇಕು ಗೊತ್ತಾ? దేవుడిచ్చిన సత్యము నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ದೇವರ ಸತ್ಯವನ್ನು ನೀವು ಸ್ವೀಕಾರ ಮಾಡು. నాతో దేవుడు మాట్లాడుతున్న సత్యపు మాటలను ದೇವರು ಮಾತಾಡುವ ಸತ್ಯ ಮಾತುಗಳನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡು. నువ్వు అంగీకరించినంత వరకు ನೀವು కూడా ಸ್ವೀಕಾರ ಮಾಡದೇ ಇದ್ದರೆ ಏನು నీవు కంపల్సరీగా మరణానికి వెళ్ళిపోతావు. ಗ್ಯಾರಂಟಿ ಮರಣಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಾ? ప్రభు ఒక చోట ఒక మాట అంటాడు. ದೇವರು ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ದಾರೆ. ఏమంటాడంటే మత్తయి సువార్త 6:24. ಮತ್ತೆ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಾಕ್ಯ. మత్తయి సువార్త 6:24. ಮತ್ತೆ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಾಕ್ಯ. ಯಾವನು ಇಬ್ಬರು ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించిన ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. ఒకటి తునీకరిస్తానంటున్నాడు. ಒಬ್ಬರನ್ನು ದ್ವೇಷ ಮಾಡ್ತಾನೆ. మత్తయి సువార్త 11:11. ಮತ್ತೆ ಸುವಾರ್ತೆ 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిత్యముగా మీతో నేను చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఎవరు ఇక్కడ అల్పుడు? ಇಲ್ಲಿ ಚಿಕ್ಕವನು ಯಾರು? కంప్లీట్ చేయమా 11 చదువు. ಚಿಕ್ಕನಾದ అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అతని కంటే గొప్పవాడు. ఎవరి అల్పుడు? ಚಿಕ್ಕವನು ಯಾರು ಗೊತ್ತಾ? ఎవరి అల్పుడు? ಯಾರು ಚಿಕ್ಕವನು? ఎవరు ఈ అల్పుడు? అంటే ఎవరు? ಚಿಕ್ಕವನು ಯಾರು ಗೊತ್ತಾ? ప్రసంగి 6:3. ಪ್ರಸಂಗಿ 6:3. ಪ್ರಸಂಗಿ ಪುಸ್ತಕ 6:3.
ఒకడు 100 మంది పిల్లలను కని ఒకరు 100 మంది పిల్లలు కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము కరుగనేరుడు నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ಪಿಂಡವೇ ಉತ್ತಮ ಅಂದುಕೊಂಡನು. ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? సైన్స్ స్టూడెంట్స్ బాగా అర్థమవుతుంది. ఒకవేళ సైన్స్ విద్యార్థులు అర్థం అవుతాయి. ఇప్పుడు వీర్య కణాలు అంటాం కదా, ನೋಡಿನ ಒಂದು ವೇಳೆ వీర్య కణాలు దాంట్లో అనేక మంది వస్తారు బయటికి, అనేక ఉంటున్నారు, కానీ ఒకటి మటుకే ప్రవేశిస్తుంది. ಒಂದು ಮಾತ್ರ ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತೆ. ప్రతి స్త్రీలో కూడా అండము ఉత్పత్తి అవుతుంది. ప్రతియొక్క స్త్రీಯಲ್ಲಿ ಒಂದು ಮೊಟ್ಟೆ ಉತ್ಪತ್ತಿ ಆಗುತ್ತೆ. అండం నుంచి కూడా ఒక రసాయనం అనేది వస్తుంది. ఆ ಮೊಟ್ಟೆలో కూడా రసాయనం ఉంటుంది. ఆ రెండు కలిసినప్పుడు ఒక మనిషిగా పుడతాడు. ఆ రెండు కలివాక వ్యక్తి ఉంటుతారు, మనిషి ఉంటుతారు. అలాగే అనేకమైన ఆ యొక్క వీర్య కణం నుంచి వచ్చేవాళ్ళు అందరూ ఎవరుతున్నారు? అనేక కణవిల మంది ಯಾರು ಗೊತ್ತಾ? వాళ్ళే అల్పులు అంటున్నారు. ಅವರು ಅಲ್ಪ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అల్పులే గొప్పవాళ్ళంట. ఆ అల్పులు అల్పదವರು బహಳ శ్రేష్ఠರು. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంకే రాట్లా, ಅವರು ಈ ಲೋಕಕ್ಕೆ ಬರ್ತಾ ಇಲ್ಲ, వాళ్ళు మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతున్నారు. ಪರಲೋಕ ಹೋಗ್ತಾರೆ ಅವರು. అందుకని ఇక్కడ మన ప్రసంగిలో ఉన్నాడు, ಪ್ರಸಂಗ ಏನಾದ್ರು ಗೊತ್ತಾ? పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకుంటున్నాను. పిండವೇ ಉತ್ತಮ. ఎందుకంటే ఆ పిండం నుంచి ఎటువంటి వాడు భూమి మీదకి రాడు. పిండದಿಂದ ಆ ವ್ಯಕ್ತಿ ಭೂಮಿ ಬಂದಿಲ್ಲ. వాడు రాకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? ಎಲ್ಲಿ ಹೋಗಿಲ್ಲ, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాడు. ಪರಲೋಕಕ್ಕೆ ಹೋದ. ఇది ఎందుకంటే ఈ పుట్టుకలో ఉండే యొక్క చక్రం, ఇది ఈ జన్మదిರುವಂತ చక్ర, ఇది ఈ ఒక చక్రం నుంచి బయటకు వచ్చి ఈ జీవితంలో ఈ ఒక్క జీవితమే నువ్వు తాళలేకపోతున్నావు. ಹೊರಗಡೆ ಬಂದು ఈ ಒಂದು ಜೀವನ ನೀನು ತಾಳ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఇలాగ ఉన్నప్పుడు నువ్వు నీకు దేవుడు చూపించిన మార్గం దేవుడు మార్గం ಏನು? ఎందుకంటే ఆ మార్గం ద్వారా నిత్య జీవనంలోకి వెళదాము. ఆ మార్గದಿಂದ నిత్య జీవితం ಹೋಗ್ತೀವಿ. ఆ మార్గాన్ని నువ్వు అనుసరించకపోతే ఆ మార్గం నింపాల్సిದ್ದರೆ మళ్ళీ మేము జడ్జిమెంట్ గా వెళ్తాము. ಒಂದು ವೇಳೆ ನ್ಯಾಯಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಾ? జడ్జిమెంట్ అంటే నరకము. ನ್ಯಾಯಕ್ಕೆ ಬಂದು ನರಕ. ఇప్పుడు లేదనుకుంటే ఒకవేళ ఏ లేదా నువ్వు వచ్చావనుకోమాట, ಬಂದಿರ್ತಾರೆ మళ్ళీ అదే శరీరము, ಮತ್ತೆ ಅದೇ ಶರೀರ. నరకానికి లేకపోతే మళ్ళీ ఏళ్ళకి రావడానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. ನರಕಕ್ಕೆ ಅಥವಾ ಏರಿಯಾಕ್ಕೆ ಬರೋದು ಎರಡು ವ್ಯತ್ಯಾಸ ಇಲ್ಲ. ఈ శరీరము, ನಿನ್ನ ಶರೀರ, ఈ శరీరము ఏదైతే ఉందో ಈ ಶರೀರ ಏನಿದೆಯೋ సేమ్ నరకంలో కూడా అదే ఉంటుంది. ಅದೇ ನರಕದಲ್ಲಿ ಇದೆ. There is no much more difference అన్నమాట. ಏನ್ ಜಾಸ್ತಿ ವ್ಯತ್ಯಾಸ ಇಲ್ಲ. సత్యం ఎంచుకోండి. ಅದಕ್ಕೆ ಸತ್ಯ ಯಾರಿಸ್ಕೋ. సత్యం ఎంచుకుని నా తండ్రి దగ్గర ಸತ್ಯ తీసుకెళ్ళి ಬಿಡ್ಬೇಕು, ಅದೇ ಬಳಿ ಬಾ. ఎందుకని తండ్రి దగ్గరికి వెళ్దాం? ಯಾಕೆ ಅದೇ ಬಳಿ ಹೋಗ್ಬೇಕು ಅಲ್ಲ? మొదటి నీ పౌరస్థితి అక్కడే, ನಿನ್ನ ಪೌರತ್ವ ಅಲ್ಲೇ ಇದೆ. ఇప్పుడు అసలైన వాక్యంలోకి వెళ్దాం. ಇದು ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಗೋಣ. ఎఫెసీయులకు రాసిన పత్రిక ಎಫೆಸೀಯ ಪುಸ್ತಕ 1వ అధ్యాయము 1ನೇ ಅಧ್ಯಾಯ 4, 5, 6 4ನೇ ವಾಕ್ಯ 5ನೇ ವಾಕ್ಯ 6ನೇ ವಾಕ್ಯ. తర్వాత 4, 5, 6 1. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఎక్కడ నిర్ణయించుకున్నాడంట? మనలందరినీ పుట్టామా లేకపోతే ఆల్రెడీ మనం కూడా స్వయంభూలుమా లేకపోతే మనం పుట్టామా? ನಾವು ಸ್ವಯಂ ಮುಕ್ತರಾತ್ಮ ಜನ್ಮಿಸಿದ್ದೇವೆ. ఈ మాట పలుకుతుంది దేని గురించి, ఎక్కడ గురించి? ಮಾತು ಯಾವ್ದ್ರ ಬಗ್ಗೆ, ಎಲ್ಲಿಂದ? యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఆత్మీయంగానే మాట్లాడతాడు. ಮಾತುಗಳು ಆತ್ಮೀಯವಾಗಿ, శరీరానుసారమైన మాటలు ఆయన ಶರೀರಾನುಸಾರವಾಗಿ ಆತನ ಬೋಧನೆ ಇಲ್ಲ. మనం ఎక్కడ పుట్టినాం అంట? ನಾವೆಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದೇವೆ? మనల్ని ముందుగానే తన కుమారులుగా మార్చుకోవడానికి ఆతన కోసం ముందుగా నిర్ణయించుకున్నాడు. ಆತನ ಜಗದ ಮುಂದೆ ಮುಂಚಿತವಾಗಿ నిర్ణయించుకున్నాడు. తన అర్థం ఆల్రెడీ ఉన్నవాడని, ಈಗಾಗಲೇ ಇರುವವರನ್ನ ఈ గుంపును ఎంచుకున్నా, ಆ ಗುಂಪನ್ನು ಹಾರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇప్పుడు వీళ్ళని నిర్ణయించుకున్నా, ಆ ಗುಂಪನ್ನು ನಿಯಮಿಸಿದ್ದಾನೆ. నిర్ణయించుకున్నారంటే వీళ్ళు ఉన్నారా లేదా? ఇప్పుడు ఇక్కడ ನಿಯಮಿಸಿದ್ದಾರಂದ್ರೆ ಇದ್ದಾರಾ ಇಲ್ವಾ? వీళ్ళు ఉన్నారా లేదా? ఇక్కడ ಇದ್ದಾರಾ ಇಲ್ವಾ? ಅವರು ఉన్నారు కదా. ಇದ್ದಾರೆ. వాళ్ళకి లేకపోతే ಇಲ್ಲ ಅಂದ್ರೆ కంటాను అంట. ಅವ್ರು ನಾನು ಅವ್ರು ಜನ್ಮಿಸಿ ಹುಟ್ಟುತ್ತಾರೆ. కంటాను అంటే నిర్ణయించుకున్నారు అంటున్నాడు. ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ನಾನು ఇప్పుడు చాలా మంది యేసు ప్రభు ముందు కూడా ಯೇಸು ಸರ್ವಕ್ಕೆ
మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉన్నవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఎక్కడి నుంచి వచ్చాము? అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చాం? చదివారు కదా, నాలుగు వచ్చినాము. జగత్ పునాది వేయబడక మునుపు క్రీస్తులో ఏర్పరచుకొనెను. క్రీస్తు ఎక్కడ వాడు? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా? ఎక్కడ క్రీస్తు? ఆయన ఎక్కడ ఏర్పరచుకున్నాడు మనల్ని? పరలోకం నుంచి ఏర్పరచుకున్నాడు. మనం తప్పిపోయిన గొర్రెపిల్లని ఎందుకు అంటున్నాడు? శరీరంలోకి వచ్చాం కాబట్టి మనం తప్పిపోయిన గొర్రెపిల్లలము. నువ్వు శరీరంలోకి వస్తే ఇక్కడే తిరుగుతా ఉంటావు. ఆ తిరుగుతా ఉంటావు. మన తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే దారి లేదు, ఇలాగే తిరుగుతా ఉండొచ్చు. యేసు ప్రభు మనకి మార్గం చూపించడానికి ఆయన ఈ భూమికి ఆయన కుమారుడుగా తనను తాను తగ్గించుకొని నీ కోసం మరి ఈ లోకమందరి కోసం వచ్చాడు. ఎక్కడికి తీసుకురావడానికి? ఇప్పుడు కుమారుడు అంటే ఎవరు? ఎవరు కుమారుడు అంటే? తండ్రికి కుమారుడు ఎవరు? ఎవరండి? చెప్పాలి. కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. మీరెవరు? కుమారుడు. మనము శరీరానుసారముగా విడివిడిగా చెప్పండి. కుమారత్వం స్థానంలో మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఎక్కడున్నావు? అదే మనమందరినీ ఎక్కడ ఏర్పరచుకున్నాడండి? మనల్ని క్రీస్తు ఏర్పరచుకున్నాడు కదా. క్రీస్తు అంటే సింహాసనం. సింహాసనం అంటే కుమారుడు. అర్థం కాని పిచ్చి మాట్లాడుతున్నారు. మనల్ని సపరేట్ గా పెడతారు. కుమారుడు అంటే యేసు ప్రభు. కుమారుడు అనేది సింహాసనం. యేసు ప్రభు సింహాసనంలో తీసుకుని వెళ్ళాలి. కుమారుడు అనేది ఒక హోదా. ఆ స్థానంలోకి నేను తీసుకెళ్ళి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను. కుమారుడు అంటే సృష్టిలో కుమారుడు అందరూ ఒకటి అన్నాడు కదా. మన ముందుగా ఎక్కడ ఏర్పరచుకున్నాడు? ముందుగా క్రీస్తు ఏర్పరచుకున్నాడు. ఆయన పని చేయడం కొరకు ముందుగా మనల్ని జగత్ పునాది. ఇప్పుడు మన పని ఏంటి? ఏంటి మన పని? పెళ్లి చేసుకుని ఆ పిల్లల్ని పెంచడానికి, ఆ ఫీజులు కట్టడానికి, ఈ లోకంలో పరిగెత్తుదా. ఇది మనకి ఇచ్చిన పనా? మరి నీకు నాకు ఇచ్చిన పని ఏంటి? ఏంటి అవ్వాలి? సత్యము చెప్పాలి. అసత్యము బోధించాలి. నమ్ముకుంటే నీకు రోగం పొందని కాదు. మార్గము తండ్రి చెంతకు వెళ్ళాలి అని అంటే అదే మార్గము. ఎందుకంటే ఆ మార్గము ద్వారానే మనల్ని సింహాసనం కూర్చోబెడతాడా? కూర్చోబెట్టేస్తారా? ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో నీవు ఆ యొక్క దేవుని ఆత్మలో ట్రావెల్ అయినప్పుడు ఆయనతో పాటు ఆయనలోనే ఉన్నావు. సింహాసనం అంటే ఎవరు? సింహాసనం అంటే క్రీస్తు. ఇప్పుడు మనం ఎవరు ఉన్నట్టు? ఇప్పుడు మనము ఒకసారి ఎటర్నల్ లైఫ్ లో మనం కనుక జీవిస్తూ కనుక ఇమ్మోరటల్ గా దేవుని యొక్క తండ్రి యొక్క పరలోకంలోకి వెళ్ళిపోతాం. క్రీస్తు ఏర్పరచుకున్నాడు కదా. మళ్ళీ నువ్వు క్రీస్తులోకి వెళ్ళిపోతావు కాబట్టి
ಮಹಿಮೆ ಅಂತೀವಲ್ಲ, Royal is a king of kings. ರಾಜ ರಾಜಾದಿ Lord ರಾಜನು, of lords. ರಾಜಾದಿ ರಾಜನ ప్రభువులకు ప్రభువు. ಕರ್ತನ ದೇವರಿಗೆ ದೇವರು, రాజులకు రాజు. ಅರಸರಿಗೆ ಅರಸನು. దాని ఉంది. ನಂತರ ಏನಿದೆ? Can you go to get a power? ನೀವು ಶಕ್ತಿ ಪಡ್ಕೊಳ್ತೀರಾ. దాని ఉంది. ಮತ್ತೆ ಏನಿದೆ? Can you go to get a glory? ನೀವು ಮಹಿಮೆ ಪಡ್ಕೊಳ್ತೀರಾ. చాలా మంది మహిమ మహిమ అంటూ ఉంటాం కదా. ರಾಜನ ಮಹಿಮೆ ಮಹಿಮೆ ಅಂತೀವಿ. ఆ మహిమను యేసు ప్రభువు అడిగాడు. ಆ ಮಹಿಮನ್ನು ಯೇಸು ಕೇಳ್ದ, తండ్రి, ತಂದೆ నేను నీ చెంత ఉన్నప్పుడు ನಾನು ನಿನ್ನ ಬಳಿ ಇರುವಾಗ ఏ మహిమ అయితే ఉందో ಯಾವ ಮಹಿಮೆ ಇತ್ತು నాకు ఆ మహిమను ಆ ಮಹಿಮೆ దయచేయి. ದಯಪಾಲಿಸು. ఎందుకంటే ఆ మహిమ ಆ ಮಹಿಮೆ everlasting. ಯಾವುದು? ನಿತ್ಯತ್ವ. నిత్యత్వము. ನಿತ್ಯತ್ವ ಅದು. తర్వాత ఏముంది? ಸತ್ಯವೇನಿದೆ? Authority. ಅದು ಅಧಿಕಾರ. అధికారం ఎక్కడ ఉంది? ಅಧಿಕಾರ ಏನಿದೆ? క్రీస్తు అనే సింహాసనంలో ಕ್ರಿಸ್ತ ಎಂಬ ಸಿಂಹಾಸನವಿದೆ. తర్వాత ఏముంది? ನಂತರ ಏನಿದೆ? Power. ಶಕ್ತಿ. తర్వాత ఏముంది? ಮತ್ತೇನಿದೆ? ఎనర్జీ. ಆ ಬಲ. ఇవన్నీ పొందుకుంటాం. ಇವೆಲ್ಲ పಡ್ಕೊಳ್ತೀವಿ. చాలా మంది అనుకుంటారు, ಅನೇಕರು ಗೊತ್ತಾ, ప్రార్థన చేస్తున్నా నాకెందుకని సమాధానం ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ, ನನಗೆ ಸಮಾಧಾನ ಯಾಕೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ? ఇదే కదా అడిగేది? ಇದು ಕೇಳ್ತಿರಲ್ಲ? ఇదే కదా? ಇದಲ್ವಾ? అందరికి ఉంటుందా ఉండదా? ಎಲ್ಲ ಇರುತ್ತಾ ಇರಲ್ವಾ? ఉంటుందా ఉండదా? ಇರುತ್ತಾ ಇಲ್ಲ. Why? ఎందుకు రావట్లేదు ఆన్సర్? ಯಾಕೆ ಬರ್ತಿಲ್ಲ ಉತ್ತರ? ఎందుకనంటే ಯಾಕಂದ್ರೆ నువ్వు పొందుకోవాల్సిన ముందు ఇది. ನೀವು ಮೊದಲು ಇದು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. నేను ఏ స్థానంలో కనబడినాడు? ಯಾವ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರಬೇಕು? ఎందుకంటే నువ్వు క్రీస్తు అనే స్థానంలోకి వస్తే ಕ್ರಿಸ್ತನ ಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದರೆ నీ బలహీనతలన్నీ ఎక్కడున్నాయంట? ಬಲಹೀನತೆ ಎಲ್ಲಿದೆ? ఇప్పుడు అపవాది ఎక్కడ ఉన్నాడు? ಅಪವಾದ ಸೈತಾನ ಎಲ್ಲಿದ್ದಾನೆ? ఎక్కడున్నాడు? ಎಲ್ಲಿದ್ದಾನೆ ಸೈತಾನ? నేను ఏ స్థానంలోకి రమ్మంటున్నాడు? ನೀವು ಯಾವ ಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದು ಕಡಿಮೆ ದೇವರು స్థానంలోకి రమ్మంటున్నాడు. ಕ್ರಿಸ್ತನ ಸ್ಥಾನಕ್ಕೆ ಬಾ. అపవాది ఎక్కడ ఉన్నాడు? ಸೈತಾನ ಎಲ್ಲಿದ್ದಾನೆ? క్రీస్తు పాదముల కింద ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನ ಕಾಲ ಕೆಳಗಡೆ. ఇప్పుడు మనకి క్యాన్సర్ ఉంది. ನಾವು ಒಂದು ಕ್ಯಾನ್ಸರ್ ಇದ್ದರೆ ఇప్పుడు నీ శరీరానికి ఒక రోగము. ನಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ರೋಗ, కానీ దేవుడికి ದೇವರಿಗೆ దురాత్మ. ದುರಾತ್ಮ. అందుకని ఎఫెసీ పత్రికలో ఏముంటుందో తేడా, మీరు పోరాడుతున్నది శరీరంతో కాదు, ಈ ಕ್ರಿಸ್ತನ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನೀವು ನಿಮ್ಮ ಹೋರಾಟವು ಶರೀರದಲ್ಲಿ ಅಲ್ಲ, కనపడని వాయుమండలి. ಕಾಣದೇ ಇರುವಂತಹ ಅಂತರಿಕ್ಷದ ದುರಾತ್ಮಗಳ ಬಂಧನದಲ್ಲಿದೆ. బీపీ అని, షుగర్ అని, లేకపోతే ఏదైనా ಅದು కాదు, BP ಇರ್ಬೋದು, ಶುಗರ್ ಆಗೋದು, ಏನಾದರೂ అది అపవాది సంబంధులే. ಅದು ಅಪವಾದ ಸಂಬಂಧ. వాడు ఎక్కడున్నాడు? ಅವನಿದ್ದಾನೆ, పాదముల కింద ಅವನು ఉన్నాడు. ನಿನ್ನ ಕಾಲ ಕೆಳಗಡಿದ್ದಾನೆ. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀಯಾ? మనం మొట్టమొదటిగా చదువుకున్న వాక్యం ఏంటి? ಮೊದಲು ನಾವು ಯಾವ್ದು ವಾಕ್ಯ ಓದಿದೀವಿ? వృద్ధి చెందుతున్నావు అని. ನೀವು ಸತ್ತೋಗಿಯಾ? ఇప్పుడు నువ్వు ఆయన కంటే సజీవుడు నీ శరీరంలో ನೀನು ఉన్నాడు కదా. ಆತನ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಸಜೀವವಾಗಿದ್ದೀಯಾ? మరి ఈ ప్రార్థన ప్రార్థన మరి దేవుడు ನಿನ್ನ వింటున్నాడు. ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳ್ತಿದ್ದಾನ? అందుకనే సమాధానము ಅದಕ್ಕೆ ಸಮಾಧಾನ దొరకదు. ಉತ್ತರ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. నిన్ను అధికారం తీసుకోమంటున్నాడు. ಅಧಿಕಾರ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು. ఇప్పుడు ಈಗ ఒక సీఎం ఉన్నాడు. ಒಂದು ಸಿಎಂ ಇದ್ದಾರೆ, ఇప్పుడు ఆయన ఛార్జ్ తీసుకోవాలి. ಅವರು ಅಧಿಕಾರ ತಗೋಬೇಕು. ఛార్జ్ తీసుకోవట్లా. ಅಧಿಕಾರ ತಗೊಳ್ತಾ ಇಲ್ಲ. ఇప్పుడు ఎవరి ప్రాబ్లము? ಯಾರ ಸಮಸ್ಯೆ? ఎవరి ప్రాబ్లము? ಯಾರ సమస్ಯೆ? ಅದು సీఎం ప్రాబ్లము. ಸಿಎಂ ಸಮಸ್ಯೆ. అదే ఛార్జ్ తీసుకుంటే ಅಧಿಕಾರ ತಗೊಂಡ್ರೆ అన్ని ప్రోటోకాల్ వచ్చేస్తాయి. ಎಲ್ಲ ಬರುತ್ತೆ, ಅಲ್ಲಿ అంటే సమస్త అధికారం వచ్చేస్తాయి. ಎಲ್ಲ ಅಧಿಕಾರ ಬರುತ್ತೆ. సేమ్ అలాగే ಅದೇ ತರ మనం క్రీస్తులోకి ప్రవేశించిన ನಾವು తర్వాత ಮನುಷ್ಯನ ಪ್ರವೇಶ ಮಾಡುವಾಗ రాజకీయం వస్తుంది, ರಾಜತ್ವ ಬರುತ್ತೆ, పవర్ వస్తుంది, ಶಕ್ತಿ ಬರುತ್ತೆ, గ్లోరీ వస్తుంది, ಮಹಿಮೆ ಬರುತ್ತೆ, అధికారం వస్తుంది, ಅಧಿಕಾರ ಬರುತ್ತೆ, ఎనర్జీ వస్తుంది. ಶಕ್ತಿ ಬಲ ಬರುತ್ತೆ. నువ్వు ప్రవేశించకపోతే ಪ್ರವೇಶ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ఇప్పుడు ఏం చేయాలి? ನೀವೇನ್ ಮಾಡಬೇಕು? ಈಗ ఎవరి తప్పు? ಯಾಕೆ ತಪ್ಪು? ఆయన తప్పంతా ಆತನ ನಿಮ್ಮದ మనదే తప్పు కదా. ನಮ್ಮ ತಪ್ಪು. సత్యముని చేతిలో పెట్టాడు, ಸತ್ಯ ಕೈ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన నువ్వు బలహీనతలాగా. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ తండ్రి అందరిలో ఉన్నాడు, ఇప్పుడు ತಂದೆ ಎಲ್ಲರೂ ಇದ್ದಾರೆ, కుమారుడు అందరిలో ఉన్నాడు, ಮಗನು ಎಲ್ಲರೂ ಇದ್ದಾನೆ, పరిశుద్ధాత్మ అందరిలో ఉన్నాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಎಲ್ಲರೂ ಇದ್ದಾನೆ. ఎక్కడ ఉన్నాడు? ಯಾರಲ್ಲಿದ್ದಾನೆ? మనలోనే ఉన్నాడు. ನಮ್ಮಲ್ಲಿದ್ದಾನೆ. పరలోకం ఎక్కడ ఉందన్నాడు? ಪರಲೋಕ ಎಲ್ಲಿದೆ? మనలోనే ఉందన్నాడు. ನಮ್ಮಲ್ಲಿದೆ. ఇప్పుడు ఆయన కూర్చోబెడుతున్న సింహాసనం ఎక్కడ ఉన్నది? ಈಗ ಆತ ಕುಂದಿಸಿದ ಸಿಂಹಾಸನ మనలోనే ఉన్నది. ನಮ್ಮಲ್ಲಿದೆ. నీవు గ్రహించకపోతే ఎవరు చేస్తారు? ನೀನು ಗ್ರಹಿಸಿದರೆ ಯಾರ ತಪ್ಪು? అందుకనే మనకి విడుదల దొరకదు. ಅದಕ್ಕೆ ನಮ್ಗೆ ಬಿಡುಗಡೆ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. అందుకని నువ్వు తిరిగి జన్మించాలి. ಮತ್ತೆ ಹುಟ್ಟಬೇಕು. నువ్వు జన్మించిన తర్వాత నువ్వు ట్రావెల్ అవ్వాలి. ಹುಟ್ಟಿದ ನಂತರ ಪ್ರಯಾಣ ಮಾಡಬೇಕು. ఆత్మలో ఒకవేళ నేను బాప్తిజం తీసుకున్నాను, వస్తున్నాను, ప్రభు బలలో పాలు పంచుకున్నాడు, ಒಂದು ವೇಳೆ ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಂಡೇನೆ ಕರ್ತನ ಮೇಲೆ ಭಾಗಿಯಾಗ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿದ್ರೆ ಎಲ್ಲ, ఒకవేళ అలా జీవించిన నువ్వు మళ్ళా జడ్జిమెంట్ కి ಆ వెళ్ళిపోతావు. ತರ ಬದುಕಿದ್ರೆ ಮತ್ತೆ ನ್ಯಾಯ ತೀರಿಸಬೇಕು ಹೋಗ್ತೀಯಾ? చాలా మంది ఉంటారంటే నువ్వు బాప్తిజం తీసుకుని పరలోకానికి వెళ్ళిపోయావు. ಅನೇಕರು ಅನ್ಕೊಂತಾರೆ ನೀನು ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಂಡು ಪರಲೋಕ ಹೋಗ್ತೀಯಾ? నీకు ఇచ్చిన పని అది కాదు. ಇಲ್ಲ, ನೀನ್ ಕೊಟ್ಟ ಕೆಲಸ ಅದಲ್ಲ. నీకు ఇచ్చిన పని అది కాదు. నా ನೀನ್ ಕೊಟ್ಟ ಕೆಲಸ ಅದಲ್ಲ ಸಹೋದರ ಸಹೋದರಿ. యేసు ప్రభుకి ఎలాగ ఇచ్చాడో పని అదే పని మనందరికి. ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ ಏನ್ ಕೆಲಸ ಕೊಟ್ಟರು ಅದೇ ಕೆಲಸ ಎಲ್ಲರಿಗಿದೆ. నీ పని నువ్వు చేయాలి. ನಿಮ್ ಕೆಲಸ ನೀವು ಮಾಡು. నీ ఎదురుగా ఉన్న అసత్యంలో నీ సహోదరుల్ని, ನಿಮಗಿರುವಂತ ಸುಳ್ಳಿರುವಂತ ನಿಮ್ಮ ಸಹೋದರನ್ನ వారిని వెలుగులోకి తీసుకుని రా. ಅವರನ್ನು ಬೆಳಕಲ್ಲಿ ನಡೆಸಬೇಕು. అదే నీకు నాకు ఇచ్చిన పని. ಅದು ನಿನಗೆ ನನ್ ಕೊಟ್ಟ ಕೆಲಸ. కానీ ఆ పని ఎవ్వరూ చేయట్లా. ಆ ಕೆಲಸ ಯಾರು ಮಾಡಲ್ಲ. యోహాను సువార్త 17:24. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 17:24. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 17:24 ಚದೇವ.
లేదు. తండ్రి ತಂದೆಯೇ, నేను ఎక్కడ ఉందునో ನೀನು ಯಾರ ನನಗೆ ಕೊಟ್ಟಿಯೋ అక్కడ నేను ಅವರು ನನ್ನಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను. ఏ మహిమంట? ಯಾವ ಮಹಿಮೆ? నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟಂತ ಮಹಿಮೆಯನ್ನು వారు చూడవలననియు ಅವರು ನೋಡಬೇಕೆಂದು కోరుచున్నాను. ನಾನು ಬೇಡ್ತಾ ಇದ್ದೇನೆ. జగత్ పునాది వేయబడక మునిపే ಜಗದುತ್ಪತ್ತಿಗಿಂತ ಮುಂಚೆ నీవు నన్ను ప్రేమించితివి. ನೀನು ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದೀಯಾ. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉండాలనుకున్నాడు అక్కడ మనం కూడా ఉండాలంట. ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಲ್ಲಿರ್ಬೇಕಂತಾನೋ ಅಲ್ಲಿ ಕೂಡ ನಾವಿರಬೇಕು. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಲ್ಲಿದ್ದಾರೆ? క్రీస్తులో ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದ್ದಾರೆ. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದ. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ನಾವೆಲ್ಲಿದ್ದೇವೆ? మనం అందులోనే ఉన్నాము. ನಾವು ಅದರಲ್ಲಿದ್ದೇವೆ. మనల్ని వచ్చి ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నాడు? ನಾವೆಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ అదే స్థానం, ಅದೇ ಸ್ಥಳಕ್ಕೆ, అదే మహిమ, ಅದೇ ಮಹಿಮೆ. అదే మహిమను మనం పొందుకోవాలి. ಆ ಮಹಿಮೆ ಪಡ್ಕೋಬೇಕು. ఏంటి ఆ మహిమ? ಏನ ಮಹಿಮೆ? ఏంటి మహిమ? ಏನ ಮಹಿಮೆ? ఆ మహిమే క్రీస్తు. ಆ ಮಹಿಮೆ ಅಂದ್ರೆ ಕ್ರಿಸ್ತನ ಮಹಿಮೆ. ఆ మహిమే, ಆ ಮಹಿಮೆ ಕ್ರಿಸ್ತನು. ప్రభు కూడా క్రీస్తు అయ్యాడు. ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಯೇಸು మహిమను పొందుకున్నాడు. ಮಹಿಮೆ ಪಡ್ಕೊಂಡ. ఇప్పుడు మోజెస్ కూడా క్రీస్తులాగా మారాలి. ಈಗ ಮೋಸಸ್ ನಾನು ಕೂಡ ಕ್ರಿಸ್ತನಿಗೆ ಬದಲಾಗಬೇಕು. ప్రసాద్ కూడా క్రీస్తులాగా మారాలి. ಪ್ರಸಾದ್ ಕೂಡ ಕ್ರಿಸ್ತನಿಗೆ ಬದಲಾಗಬೇಕು. మహిమను పొందుకోవాలి. ಆ ಮಹಿಮೆ ಪಡ್ಕೋಬೇಕು. ఆ మహిమను పొందాలంటే నువ్వు తిరిగి ಆ జన్మించాలి. ಮಹಿಮೆ ಪಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಹುಟ್ಟಬೇಕು. నువ్వు తిరిగి జన్మించిన తర్వాత మళ్ళీ ఆత్మలో నువ్వు నడవాలి. ಆತ್ಮವಾಗಿ ಬಲ ಹೊಂದ್ಕೋಬೇಕು. then you going to be transfer full of ನಂತರ ನೀನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಬದಲಾಗ್ತೀಯ, ರೂಪಾಂತರ ಆಗ್ತೀಯ. అంతకని బాప్తిజం తీసుకోగానే ఫుల్ ఆఫ్ నెస్ రాదు. ದೀಕ್ಷೆ ಪಡೆದ ನಂತರ ಪರಿಪೂರ್ಣತೆ ಬರಲ್ಲ. ఇంకా స్టిల్ ಇನ್ನು నీలో ఓల్డ్ డేటా ఉండనే ఉంటుంది. ಹಳೆ ಒಂದು ಜ್ಞಾಪಕ ಇದೆ. బాప్తిజం తీసుకుంటాం కదా, దీక్ష ಆಗಿದೆಯಲ್ಲ, తీసుకున్న గంటలో మనం పాపం చేస్తాం. దీక్ష ತಗೊಂಡು ಒಂದು ತಾಸಲ್ಲಿ ಮತ್ತೆ ಪಾಪ ಮಾಡ್ತೀವಿ. 100% అవునంట కాదంటారా? 100ಕ್ಕೆ ಒಪ್ತೀರಾ ಮಾತು? ఒప్పుడా లేదా? ಒಪ್ತೀರಲ್ಲ ರೀ? ఎందుకని? వై? ಯಾಕೆ? ఎందుకనంటే ಯಾಕಂದ್ರೆ స్టిల్ నీలో ఓల్డ్ డేటా మెమరీ ನಿನ್ನಲ್ಲಿ ಹಳೆ ಜ್ಞಾಪಕ ಇದೆ. ఆ మెమరీ నీలోంచి బయటికి వెళ్ళాలి. ఆ జ్ఞాపక ಹೋಗಬೇಕು. ఆ జ్ఞాపకము, ఆ మెమరీ ఆ డేటా బయటికి వెళ్ళాలంటే, ಆ ಜ್ಞಾಪಕ ಪಾಪ ಹೊರಗಡೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ then you have to be transformed. ನಿನ್ನ ರೂಪಾಂತರ ಆಗ್ಬೇಕು. నువ్వు రూపాంతరం ఎందులోకి వెళ్ళాలి? ರೂಪಾಂತರ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು? ಫುಲ್ನೆಸ್ ಆಫ್ ಕ್ರೈಸ್ಟ್. ಸಂಪೂರ್ಣವೆಂಬ ಕ್ರಿಸ್ತನ న్యూ ಬಳಿ లైఫ్, ಹೊಸ ಜೀವನ, న్యూ మ్యాన్. ಹೊಸ ಮನುಷ್ಯ. ఆ నిమిషం నుంచి నా యందు క్రీస్తే, ಈನ ಮೇಲೆ ಬದುಕೋದು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ. అదే ప్రభు చెప్తున్నాడు. ಅದು ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. అదే పౌలు చెప్పాడు. ಪೌಲನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ. పౌలు ఒక చోట, ಪೌಲು ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ఒకసారి క్రీస్తుగా మారిన తర్వాత ಒಂದ್ಸಲ ಕ್ರಿಸ್ತನಿಗೆ ಬದಲಾದ ನಂತರ యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను అడగట్లా, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಲ್ಲಿ ಲೇ ಹೇಳಿಲ್ಲ. ಅన్నాడు. ಎದ್ದೇಳು, లెగిసాడు. ಎದ್ದ. ఎందుకనంటే ಯಾಕೆ ಗೊತ್ತಾ? తనలో పౌలు ఉన్నా గాని ಆತನಲ್ಲಿ ಪೌಲನಿದ್ದರು. అసలు నిత్యములో ఉన్నవాడు ఎవరు? క్రీస్తు కదా. ನಿಜ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ನಿತ್ಯದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ క్రీస్తు ಇದ್ದಾನೆ. అధికారం ఉన్నది. ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರ ಇದೆ. అధికారం తీసుకుని రే అన్నాడు. ಅಧಿಕಾರದಲ್ಲಿ ಎದ್ದೇಳು. మనం కూడా అలాగే ఉండాలి. ನಾವು ಕೂಡ ಅದೇ ತರ ಇರಬೇಕು. మనమే ఉండండి. ముందు ఆ ఫుల్నెస్ ఫామ్ లోకి రాము. ಅದು ಸಂಪೂರ್ಣತೆಗೆ ಬರೋದಿಲ್ಲ. బలహీనమైన శరీరంతో, ಬಲಹೀನ ಶರೀರದಿಂದ, మృతి చెందిన శరీరంతో ಸತ್ತೋದ ಶರೀರದಿಂದ మనం మాట్లాడుతూ ఉంటాం, ನಾವು ಮಾತಾಡ್ತಿರ್ತೇವೆ, ప్రార్థన చేస్తా ఉంటాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ఇదే ప్రాబ్లమ్. ಇದು ಸಮಸ್ಯೆ. ఎందుకనే దేవుని ప్రార్థన మా మాట వినట్లేదు. ಇದಕ್ಕಾಗಿ ದೇವರು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ, ಮಾತು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. మొదటి పేతురు ಮೊದಲನೇ ಪೇತ್ರನು 1:20, 1ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಾಕ್ಯ. జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసము నిరీక్షణ యందే దేవుని యందే ఉంచబడి ఉన్నది. ನಿಮ್ಮ ನಂಬಿಕೆಯು ನಿರೀಕ್ಷೆಯು ದೇವರಲ್ಲಿಯೇ ನೆಲೆಗೊಂಡಿವೆ. ఎందుకంటే మనల్ని ఎప్పుడు ఉంచారంట? జగత్ పునాది వేయబడక మునిపే, ಜಗದ ಉತ್ಪತ್ತಿಗೆ ಮುಂಚಿತವಾಗಿ మనము బిఫోర్ ఫౌండేషన్ వి ఆల్ ఎగ్జిస్టెడ్. ಈ ಒಂದು ಪ್ರಪಂಚದ ಅಸ್ತಿವಾರದ ಮುಂಚಿತವಾಗಿ ನಾವು ಇದ್ದೇವೆ. కొలసియన్స్, ಕೊಲೊಸ್ಸೆಯವರ ಪುಸ್ತಕ, కొలసీయులు ಕೊಲೊಸ್ಸೆಯವರ ಪುಸ್ತಕ 1వ అధ్యాయము 16, 1ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಾಕ್ಯ. 17 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడెను. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరు ಯಾರು ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ಯಾರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಿದ್ರೆ?
ಯಾರ ಬಗ್ಗೆ? ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ. మనల్ని ముందుగా ఎక్కడ ఏర్పరచుకున్నాడు? ಮೊದಲು ನಮ್ಮನ್ನು ಎಲ್ಲಿ ನೇಮಿಸಿದ್ದಾನೆ? క్రీస్తులో ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ఏర్పరచుకున్నాడు, ನೇಮಿಸಿದ್ದಾನೆ. ರಾಜಿಕೊಂಡಾಗ అప్పుడు నీ స్థానం ఏంటి? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ನಿಮ್ಮ ಸ್ಥಾನ ಯಾವ್ದು ಗೊತ್ತಾ? కుమారుడు. ನೀನು ಮಗನಾಗಿದ್ದೀಯಾ. చాలా మంది కుమారుడు అంటే ಮಗನಂದ್ರೆ ಅನೇಕರು ఒప్పుకోరు, ಒಪ್ಪಲ್ಲ. మా ఎవరు కూడా ఒప్పుకోరు, ನಮ್ಮ ಅಮ್ಮ ಕೂಡ ಒಪ್ಪಲ್ಲ. మనం ఏంటి, మనం సరిపోతాం దేవుడితో. ನಾವು ಸರಿ ದೇವ್ರ ಸಹ ಸಮಾನ ಆಗ್ತೀವಾ? నీవు నీ శరీరంలో ఉంటే సరిపోవు. ನಿನ್ನ ಶರೀರದಲ್ಲಿ ಇದ್ರೆ ನಾನು ಸರಿ ಆಗಲ್ಲ. అందుకని నేను మారు మనసు పొందు అంటున్నాడు. ಅದಕ್ಕೆ ರೂಪ ಮನಸ್ಸನ್ನು ಪಡ್ಕೋ. ఈ సమస్త అధికారం ఎవరిలో ఉంది? ಎಲ್ಲ ಅಧಿಕಾರ ಎಲ್ಲಿದೆ? క్రీస్తులో ఉంది. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದೆ. అదే క్రీస్తులో ಆ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ నన్ను యేసుని అందరిని పుట్టించాడు. ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಎಲ್ಲರನ್ನು ಯೇಸುವನ್ನು ಹುಟ್ಟಿಸಿದ್ದಾರೆ. పుట్టించాడు అంటే మన రాంగ్, అది ಹುಟ್ಟಿದ ಮತ್ತೆ ತಪ್ಪು. ఆయనలోనే ఉన్నాము, ನಾವು ಆತನಲ್ಲಿ ಇದ್ದೇವೆ. ఆయనే మనము, ಆತನೇ ನಾವು, మనమే ఆయన, ನಾವೇ ಆತನು. అంతే, ಅಷ್ಟೇ. ఇది వాక్యము చెప్తుంది. ಇದು ವಾಕ್ಯ. ఇప్పుడు నువ్వు ఆయనతో సమానురాలువి, సమానుడివి ఎలాగా? ನೀವು ಆತನ ಸಂಗಡ ಸಮಾನತ್ವ ಹೇಗೆ? ఆత్మతో, ಆತ್ಮದಲ್ಲಿ ಸಮಾನತೆ, శరీరముతో ಶರೀರದಲ್ಲಿ బలహీనము. ಬಲಹೀನರು. శరీరం లేవని చెప్తున్నాడు కదా. ಶರೀರ ಇಲ್ಲ, నువ్వు మృత్యుడు అని ನೀನು చెప్తున్నాడు. ಸತ್ತೋಗಿಯಾ, నువ్వు చచ్చిపోయినాడు అంతలా సమానం. ಸತ್ತೋದ್ರ ಅನ್ಸನ್ ಹೇಗೆ ಸಮಾನ? మనం తెలుసుకోవాల్సింది, ಇದನ್ನ ತಿಳ್ಕೋಬೇಕು. దేవుడి లెక్కలో మనం మృతులమి. మన శరీరంలో ದೇವರ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಶರೀರ ಸತ್ತೋಗಿದೆ. ఈ మాట్లాడుకొని చెప్పారనుకోండి, ಈ ಮಾತು ಯಾರಿಗೆ ಹೇಳಿದ್ರೆ నీకు పిచ్చా అంటారు. ಅಯ್ಯ ನಿಮ್ಗೆ ಹುಚ್ಚಿಡಿದ್ಯಾ? ఎందుకనంటే ಯಾಕಂದ್ರೆ ఆత్మానుభవం చేత ఈ మాటలు మనం అర్థం ಈ చేసుకోవాలి. ಮಾತುಗಳು ಆತ್ಮಾನುಸಾರ ಅರ್ಥ ಆಗಬೇಕು. లేకపోతే ఈ మాటలు నీకు అర్థం కావు, ಇಲ್ಲಾಂದ್ರೆ ಅರ್ಥ ಆಗೋದಿಲ್ಲ. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ಯಾರು ಬೋಧನೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ? ಅಪೊಸ್ತಲರು ಬೋಧನೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ఆత్మ సంబంధమైన మాటలే ಯೇಸು ಸ್ವಾಮಿಯವರ ಆತ್ಮ ಸಂಬಂಧ ಮಾತುಗಳ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. అదే మాటలు మనకి బోధిస్తారు. ಅದೇ ತರ ನಮಗೂ ಬೋಧನೆ ಆಗ್ತಿದೆ. మన దౌర్భాగ్యమైన పాస్టర్లు కూడా బోధిస్తున్నారు. ದೌರ್ಭಾಗ್ಯ ಸೇವಕರು ಹೇಳಿ ಗೊತ್ತಾ? యేసయ్యను నమ్ము, యేసయ్యను ನಂಬು, రోగం పోతుంది, ರೋಗ ಹೋಗುತ್ತೆ. నువ్వు కనుక యేసయ్యను నమ్ముకుంటే ಒಂದು ವೇಳೆ ರೋಗದ ಸಲುವಾಗಿ ಯೇಸನ್ನು ನಂಬಿದರೆ తింటూనే ఉంటావు. ಮತ್ತೆ ತಿಂತಾ ಇರ್ತೀಯ. తండ్రి చెంతకి చేరాలంటే, ತಂದೆ ಬಳಿ ಸೇರ್ಬೇಕಂದ್ರೆ తిరిగి జన్మించు, ಮತ್ತೆ ಹುಟ್ಟು, ఆత్మలో నిలువు, ಆತ್ಮದಲ್ಲಿ ನಿಲ್ಲು, ఆత్మలో నడువు, ಆತ್ಮದಲ್ಲಿ ನಡೆ, ఆత్మలో జీవించు, ಆತ್ಮದಲ್ಲಿ ಬದುಕು. ఆ తర్వాత ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా. ప్రకృతి అంటే ఎవరు? ಈ ಲೋಕದ ಮನುಷ್ಯ ఆత్మ సంబంధమైన వాటిని, ಆತ್ಮ ಸಂಬಂಧದ ವಿಷಯಗಳು ಒಪ್ಪಲ್ಲ. అర్థం కాదు, ಯಾಕಂದ್ರೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. శరీరము ಅವನಿಗೆ ಶರೀರ. ನೀನು ನಿನ್ಗೇನು ಸುಳ್ಳು ಹೇಳ್ತೆ, ಹುಚ್ಚು ಮಾತಾಡ್ತಿದ್ಯಾ? నీకు అర్థం అవ్వాలంటే, ನಿನ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ನೀನು ಆತ್ಮವಾಗಬೇಕು. ఆత్మలో ట్రావెల్ అవుతున్నావు కాబట్టి ಆತ್ಮದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಿದ್ಯಾ? ఇప్పుడు అర్థమవుతుంది. ನಿನಗೂ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ఆత్మ అర్థం కాదు కనుకో, ಅರ್ಥ ಆಗಿದ್ರೆ నువ్వు ఈ పాత్ర మందుల కాలంలో కథలు ఉన్నాయి కదా, ಮಳೆ ಹೊಡೆದ ಕಥೆಗಳಿದೆಯಲ್ಲ, ಪ್ರವಾದಗಳಿದೆಯಲ್ಲ, అదే కథలు ఉంటానే ఉన్నావు. ಅದೇ ಕಥೆಗಳು ಕೇಳ್ತೀಯ, ఉంటావు. ಹೇಳ್ತಾ ಇರ್ತೀಯ. ఆ కథలను ఎవడు కూడా రక్షింపబడలా. ಆ ಕಥೆ ಕೇಳಿದ್ರೆ ಯಾರು ರಕ್ಷಣೆ ಹೊಂದಿಲ್ಲ. యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడ్డాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಮೂಲಕ ರಕ್ಷಣೆ. యేసు క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಮೂಲಕ ತಂದೆಯ ಬಳಿ. ఆదర బంధంలో తండ్రి మనం చూడలా. ಹಳೆ ಒಡವೆ ತಂದೆ ನಾವು ನೋಡಿಲ್ಲ. కానీ క్రీస్తు ద్వారా, ಕ್ರಿಸ್ತರ ಮೂಲಕ, యేసు క్రీస్తు ద్వారా ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಮೂಲಕ తండ్రి చూస్తున్నాం. ತಂದೆ ನೋಡಿದ್ದೇವೆ. యేసు ప్రభువు ఉన్నాడు. ಯೇಸು ಹೇಳಿದ ಗೊತ್ತಾ? ನನ್ನ ನೋಡಿದ್ದಾರೆ, ತಂದೆ ನೋಡಿದ್ದೀರಾ? అంటే యేసు క్రీస్తు ఉన్నాడు. ಯೇಸು ಹೇಗಿದ್ದಾನೋ తండ్రి కూడా అలాగే ఉన్నాడు. ತಂದೆ ಹಾಗೆ ಇದ್ದಾನೆ. మనం ఎవరో చూస్తున్నాము? ನಾವು ಯಾರು ನೋಡ್ತೇವೆ? యేసు క్రీస్తులో ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ తండ్రిని చూస్తున్నాము. ತಂದೆ ನೋಡ್ತೇವೆ. డైరెక్ట్ గా, ನೇರವಾಗಿ నేరుగా ಆತ್ಮದಲ್ಲಿ. శరీరంలో ఎక్కడ ఏది ఆధారం లేదు, ఎలా ఉన్నాడు? ಶರೀರದಲ್ಲಿ ಎಲ್ಲಿ ಆಕಾರ ಇಲ್ವಲ್ಲ? ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ శరీరానుసారంగా చూడాలంటే ಶರೀರ ಪ್ರಕಾರ ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ఈ భూమి సరిపోదు, ಈ ಭೂಲೋಕ ಸರಿ ಹೋಗಲ್ಲ, యూనివర్సిటీ కూడా సరిపోదు, ಈ ಭೂಲೋಕ ಸರಿ ಸಾಲಲ್ಲ. ಅಷ್ಟು ದೊಡ್ಡ ನಮ್ಮ ದೇವರು. ಅದಕ್ಕಾಗಿ ನಿತ್ಯತ್ವ ಜೀವಕ್ಕೆ ಹೋದರೆ చూడగలరు, ನೋಡಬಲ್ಲೆ. ఎందుకంటే ఎటర్నల్ లైఫ్, ನಿತ್ಯತ್ವ ಜೀವನ ఇన్ఫినిటీ, ಅದು ಶಾಶ್ವತ. అనంతము, ನಿತ್ಯತ್ವ ఎండ లేదు, ಬಿಸಿ ಇಲ್ಲ, అందులోనే చూడాలి. ಅದರಲ್ಲಿ ನೋಡಬೇಕು. ಅಂತ್ಯ ಇಲ್ಲ, ಅದರಲ್ಲಿ ನೋಡಬೇಕು. తర్వాత ನಂತರ అవి అతనికి వెరితనముగా ఉన్నవి. వెర్రితనముగా అవి ఉన్నవి. ఆత్మానుభవము చేతనే ఎలా అంట? అవి ఆత్మానుభవం చేతనే ఆత్మానుభవం అంటే ఇక్కడ చెప్తారు. ಆತ್ಮಾನುಸಾರ. అంటే
ನೋಡ್ರಿ ನಿತ್ಯ ಜೀವನಕ್ಕೆ ಪ್ರವೇಶ ಮಾಡುವಾಗ ನೀವು ಆತ್ಮ ಟ್ರಾವೆಲ್ అవుతున్నప్పుడే ಆತ್ಮದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡುವಾಗ వివేచింపదగును. అంటే అర్థం చేసుకోగలడు. ನಿಮಗೆ ಅದರ ವಿವೇಕ ಬರುತ್ತೆ, తర్వాత ಅರ್ಥ కనుక ಆಗುತ್ತೆ. అతడు అతడు అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక తర్వాత అతడు వాటిని గ్రహింపజాలడు. వాటిని గ్రహింపగలడు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడికి ఆత్మ ట్రావెల్ అవ్వడు కదా. ಲೋಕದಲ್ಲಿರುವವನು ಆತ್ಮದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఎందులో ట్రావెల్ అవుతున్నాడు? ಎದರಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾರೆ? శరీరంలో ట్రావెల్ అవుతాడు. ಶರೀರದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾರೆ. శరీరంలో ట్రావెల్ అర్థం కాదు. ಶರೀರದ ಪ್ರಯಾಣ ಮಾಡೋದು ಅರ್ಥ ಆಗಲ್ಲ. అందుకే మనల్ని చాలా మంది గొర్రెలు అంటారు. ಅದಕ್ಕೆ ಅನೇಕ మన ಕುರಿಗಳು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఎందుకంటే వాడు శరీరంలో ఉన్నాడు ಯಾಕಂದ್ರೆ కాబట్టి. ಶರೀರದಲ್ಲಿದ್ದಾನೆ. ఈ మాటలు అర్థం అవ్వాలి. ಈ ಮಾತು ಅರ್ಥ ಆಗ್ಬೇಕಾದ್ರೆ శరీరానుసారంగా ఉంటే అర్థం ನೀವು కాదు. ಶರೀರಾನುಸಾರ ಇದ್ದರೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. నా సహోదరి నా సహోదరుడా, ನನ್ನ ಸಹೋದರ ಸಹೋದರಿ, దేవుని మీరు కూడా మీరు అర్థం చేసుకోవాలంటే ನೀವು ಕೂಡ ದೇವರ ಅರ್ಥ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ఆత్మానుసారంతోనే ఆలోచించాలి. ಆತ್ಮಾನುಸಾರ ಆಲೋಚನೆ ಮಾಡಿ. అలాగే చెప్తే నీకు అర్థమవుతుంది. ಆ ತರ ಹೇಳಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. అలాగే ఇమాజినేషన్ చేసుకుంటే ಆ ತರ అర్థమవుతుంది. ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ సమస్తం ఈ బ్రెయినే. ಎಲ್ಲರಿನ ಮನಸ್ಸು అసలు దేవుడు ఎలా ఉన్నాడంటారు? ದೇವರು ಹೇಗಿದ್ದಾನೆ? ఎలా ఉన్నాడంటే ఒక థాట్ కలిగి ఉన్నాడు. ದೇವರೊಂದು ಆಲೋಚನೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. ఇమాజినేషన్ కలిగి ఉన్నాడు. ಆತನ ಒಂದು ಸ್ವರೂಪವಾಗಿದ್ದಾನೆ. అదే దేవుడు. ಆ ದೇವರು ఒక ఇమాజినేషన్ అనుకుంటావు. ನೀವು ಇವತ್ತು ಯೋಚನೆ ಮಾಡ್ತೀಯಾ? అదే శరీరానుసారం ఇమాజినేషన్ అంటే ಶರೀರ ಮುಖ ಯೋಚನೆ ఇప్పుడు నేను ఏం చెప్తానో దానికి ఒక ప్రింట్ వేస్తాను. ನಾವು ಏನೆಲ್ಲ ಅದಕ್ಕೆ ಒಂದು ಚಿತ್ರ ಹಾಕೊಳ್ತೀರಾ? అలాగే ఆత్మానుసారంగా ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఇమేజ్ ఆఫ్ మైండ్ ಆತ್ಮಾನುಸಾರವಾಗಿ ಕ್ರಿಸ್ತನ ಮನಸ್సు, ಕ್ರಿಸ್ತನ ಆಲೋಚನೆ, నీ ఇమేజ్ ఎలా ఉండాలంటే క్రీస్తులా ఉండాలి. ನಿನ್ನ ಸ್ವರೂಪ ಅದು ಕ್ರಿಸ್ತನಾಗಿರಬೇಕು. ఎలా ఉన్నాడు క్రీస్తు? ಹೇಗಿದೆ ಕ್ರಿಸ್ತನೀಗ? ప్రేమగా ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿಯಾಗಿದ್ದಾನೆ. ఎవరికి పొరుగు అని ನಿನ್ನ ಹಾಗೆ ನೀನೇ ಪ್ರೀತಿ ಮಾಡು. నీ నుంచి రిఫ్లెక్ట్ అవ్వాల్సిన ನಿನ್ನಿಂದ ಅದು ಪ್ರತಿಬಿಂಬಿಸಬೇಕು. నీలో నుంచి ನಿನ್ನಿಂದ ఎగ్జాక్ట్ గా ಸರಿಯಾಗಿ రిప్రజెంటేషన్ గా ಅದನ್ನ ಸರಿಯಾಗಿ ಪ್ರತಿಬಿಂಬಿಸಬೇಕು. ಅದನ್ನು ಹೇಳಿದ. అర్థంలో చూసుకున్నప్పుడు ಕನ್ನಡಿಯಲ್ಲಿ ನೋಡುವಾಗ ఎలా ఉన్నాడు కనబడుతున్నావు. ನೀನು ಹೇಗೆ ಕಾಣ್ತೀಯೋ అలాగే నీలో ఆయన కనబడాలి. ಹಾಗೆ ದೇವರು ನಿನ್ನ ಕ್ರಿಸ್ತನಿಗೆ ಕಾಣಬೇಕು. అదే లవ్. ಅದು ಪ್ರೀತಿ. బైబిల్ మొత్తం చెప్పింది ఒకటే లవ్. ಇಡೀ ಬೈಬಲ್ ಹೇಳೋದು ಪ್ರೀತಿ ಬಗ್ಗೆ. అదే మనము ಅದು ನಾವು ఆ రిప్రజెంటేటివ్ మనం ఇక్కడ ನಾವು ಪ್ರತಿಬಿಂಬಿಸಲಿಕ್ಕೆ ಇಲ್ಲಿದ್ದೇವೆ. తర్వాత ನಂತರ ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. అతను ఎవరి చేతనైనను వివేచించబడడు. వివేచింపబడడు. తర్వాత ప్రభు మనస్సును ఎరిగి ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ఆయనకు బోధింపగలవాడు. అంటే లేదు ದೇವರ బోధించగలవాడు. ಮನಸ್ಸನ್ನು ತಿಳಿದವರು ಯಾರು? ದೇವರಿಗೆ ಯಾರು ಬೋಧನೆ ಮಾಡಬಲ್ಲರು? అసలు ఇంకా వేరే బోధ ఏమీ లేదు. ಬೇರೆ ಬೋಧನೆ ಇಲ್ಲ. ఇంకా అదే ఫైనల్. ಅದು ಅದೇ ಕಡೆ. తర్వాత మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు మనస్సు కలిగిన ನಾವಾದರೂ ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ. క్రైస్ట్ మైట్ బి హౌ టు వేర్. ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸನ್ನು ಧರಿಸಬೇಕು. అలా ఉన్న రోజునే ಆತರ ಇರುವಾಗ ನೀವು దేవుని కుమారుడు అనే ఒక అధికారం, ದೇವರ ಮಗನೆಂಬ ಅಧಿಕಾರ ಪಡ್ಕೊಳ್ತೀಯ. సింహాసనం అనే అధికారం పొందుకుంటావు. ಸಿಂಹಾಸನ ಎಂಬ ಅಧಿಕಾರ ಪಡ್ಕೊಳ್ತೀಯ. రైట్. రోమీయులు 8:14 ರೋಮರ ಪುಸ್ತಕ 8ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಾಕ್ಯ. ఒకసారి ఇది కూడా చూద్దాము. ఎందుకంటే ఇది ఒక బాగా డౌట్ ఉంది అందరికీ. దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురో. రెండవ కొరింథీయులు 2ನೇ కొరింథ 3వ అధ్యాయము 3ನೇ అధ్యాయ 5 నుంచి 18 దాకా చదువుతాం. జాగ్రత్తగా వినండి. 5ರಿಂದ 18 ಸ್ವಲ್ಪ మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు దేవుని వలననే కలిగి ఉన్నది. ನಮ್ಮಿಂದ ಏನಾದರೂ ಉಂಟಾಯ್ತಂದ್ರೆ మా వలన ఏదైనా అయినట్టు ఆలోచించుటకు మా ఎంతట మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. కలిగి ఉన్నది. ನಮ್ಮ ಸಾಮರ್ಥ್ಯವು ದೇವರಿಂದಲೇ ಬಂದದ್ದು. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని అనగా అక్షరమునకు ఒక నిమిషం ఏంటంటే దేనికనగా అక్షరమునకు ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಸಂಕರಾಗಿರುವ ಸಾಮರ್ಥ್ಯ ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. ಈ ಒಡಂಬಡಿಕೆಯು ಲಿಖಿತ ರೂಪದಲ್ಲಿ ಆಗಿರಲಿ. లిఖితం అనే దాని ఏమైందో మరణానికి వెళ్ళిపోతారు. ಲಿಖಿತ ಮರಣಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ. అదే లిఖితం అడుగుతారు. ಆ ಲಿಖಿತ ಕೇಳ್ತೀಯ, ತೋರ್ಸು ವಾಕ್ಯ, ತೋರ್ಸು ವಾಕ್ಯ, ತೋರ್ಸು. వాక్యం ఏముంటుందంట? ವಾಕ್ಯ ಏನಿದೆ?
అక్షరములకు కాదు గాని అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారమును అవుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. ఇప్పుడు అపొస్తలులు మాట్లాడుతున్నారు, మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయు. ಲಿಖಿತ ರೂಪವಾದ ಒಡಂಬಡಿಕೆಯು ಮರಣವನ್ನುಂಟು ಮಾಡುತ್ತದೆ, ದೇವರಾತ್ಮ ಸಂಬಂಧವಾದದ್ದು ಜೀವನುಂಟು ಮಾಡುತ್ತದೆ. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ಅದೇನ್ ಕೇಳ್ತೀವಿ? ఇప్పుడు ఈ రిఫరెన్స్ ఇల్లేదనుకో ನಂಬರು, ಲಿಖಿತ ಹೇಳಿದಂದ್ರು ನಂಬೋದಿಲ್ಲ. సరే సత్యం తెలుసుకుంటే, ಸತ್ಯ ಗೊತ್ತಾದ್ರೆ అక్షరంతో పని లేదు, ಲಿಖಿತಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ನೀವು ಆತ್ಮలో జీవించాలి, ನೀವು ಆತ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು. ఆత్మలో యు హావ్ టు బి ట్రావెల్, ಆತ್ಮದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡು. కానీ శరీరంలో జీవిస్తే, ಶರೀರದಲ್ಲಿ ಬದುಕಿದರೆ శరీరానికి అక్షరం కావాలి, ಶರೀರಕ್ಕೆ ಲಿಖಿತ ಬೇಕು. అక్షరం చంపును గాని ಲಿಖಿತ ಸಾಯಿಸುತ್ತದೆ, ఆత్మ జీవింపజేయును. ಆತ್ಮ ಉಜ್ಜೀವ ಮಾಡುತ್ತದೆ. ఇప్పుడు తర్వాత మరణ కారణములకు సంబంధి అయిన వాడు, మరణ కారణముకు పరిచర్య, మరణ కారణముకు పరిచర్య, ಮರಣ ವಿಧಿಸುವ ನಿಯಮದ ಸೇವೆ, రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధి. ఇది వాక్యం ఎలా అంటే దాని తెలుసా? ಇದು ವಾಕ್ಯ ಗೊತ್ತಿದೆಯಾ? ದಾಳಿಂಬೆ ಹಣ್ಣು, మన ఇంటి వచ్చినట్టమా ದಾಳಿಂಬೆ ಹಲ್ಲೋಗಿ ಇರ್ತದೆ ಒಳಗಡೆ ಭಾಗ. మన వాక్యం కూడా ಬಿಡవాలి. ದಾಳಿಂಬೆ ಹಣ್ಣು ಹಾಗೆ ತಿನ್ನೋದಿಲ್ಲ, ಬಿಡಿಸ್ತಿರ್ತೀವಿ. అప్పుడే మీకు అర్థమవుతుంది. ವಾಕ್ಯ ಕೂಡ ಬಿಡಿ ಬಿಡಿಯಾಗಿ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ఒక్కొక్క మాటను విడమర్చి తింటూ ఉంటే ವಾಕ್ಯವು ಬಿಡಿ 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 ಮಾಡಿ ತಿಂದರೆ మధురంగా ఉంటుంది, ಅದು ಮಧುರವಾಗಿರುತ್ತದೆ, తేనెగా ఉంటుంది, ಅದು ಜೇನಾಗಿರುತ್ತದೆ. అలా చదవాలి, అలా వినాలి. ಆ ತರ ಓದಬೇಕು, ಆ ತರ ಕೇಳಬೇಕು. ఏమంటున్నాడు? ಇದೇನ ಗೊತ್ತಾ? మరణ కారణముగు మరణ కారణముకు పరిచర్య, నియమದ రాళ్ల మీద ಸೇವೆ, చెక్కబడిన రాళ్ళ మీద ఎక్కడ రాళ్ళ కల్లెల మీద ఎక్కడ రాళ్ళ మీద చెక్కబడ్డాడు? ಕಲ್ಲಿನ ಮೇಲೆ మోషే ధర్మశాస్త్రము, ಮೋಶೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ, మోషే ధర్మశాస్త్రము ఆయన స్వస్థ చేతులతో చెక్కబడిన ಮೋಶೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ದೇವ್ರ ದರ್ಶನ ಕೊಟ್ಟ. అలాగే ఇచ్చింది. ಆತ ಕೊಟ್ಟದ కొంతమంది మాట్లాడుతున్నారు. ಹೇಳ್ತಿದ್ರೆ ఓದ್ರಿ. అక్షరములకు సంబంధించినదైనను, అక్షరములకు సంబంధించినదైనను ఒక నిమిషం. ఇప్పుడు అక్షరం ఏమైంది? ಲಿಖಿತವಾದ ಅಕ್ಷರಗಳಲ್ಲಿ అక్షరము జీవిస్తే ఏమంటాము? చనిపోతాం. అక్షరం చంపును, ಅಕ್ಷರ ಸಾಯಿಸುತ್ತದೆ. తర్వాత మహిమతో కూడినదాయను, మహిమతో కూడినదాయను. ఆయన అందుకే అందుకే మోషే ముఖము మీద మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన అయినా ఈ అక్షరంలో కూడా ಈ ಅಕ್ಷರ ಲಿಖಿತದಲ್ಲಿ ಕೂಡ మహిమ ఉందంట. ಮಹಿಮೆ ಇದೆ. అందుకే మోషే ముఖం మీద కూడా ఏముందంట? ಅದಕ್ಕೆ ಮೋಶೆ ಮುಖ ಮೇಲೆ ಏನಿದೆ? ప్రకాశం ఉందంట. ಪ್ರಕಾಶ ಇದೆ. ఇది ఎంత గొప్ప ప్రకాశం ಇದು పడుతుంది. ಎಷ್ಟು ದೊಡ್ಡ ಶ್ರೇಷ್ಠ ಪ್ರಕಾಶ ಗೊತ್ತಾ? తర్వాత ఆ మహిమ తగ్గిపోవలదైనను, ఇప్పుడు ఆ ఏదైతే చెక్కబడిన రాళ్ళలో కూడా మహిమ ఉందంట. ಕಲ್ಲಿನ ಮೇಲೆ ಲಿಖಿತ ಮಹಿಮೆ ಇದೆ. ఆ మహిమ ఈ మోషస్ లో ప్రకాశిస్తుందంట. ಆ ಮಹಿಮೆ ಮೋಶದಲ್ಲಿ ಪ್ರಕಾಶವಾಗುತ್ತದೆ. ఈ మహిమ ఏమవుతుందంట? ಆದರೆ ಆ ಮಹಿಮೆ ಏನಾಗುತ್ತೆ? ಕುಂದಿ ಹೋಗುತ್ತದೆ, ಕುಂದಿ ಹೋಗುತ್ತದೆ. ఇశ్రాయేలీయులు అతని ముఖము చూడలేకపోయి, ఇశ్రాయేలీయులు ముఖము తేరి చూడలేకపోయి, ಇಸ್ರಾಯೇಲರು ಅವನ ಮುಖವನ್ನು ನೋಡಲಾರದೆ ಇದ್ದರು, ನೋಡಲಾರದೆ ಇದ್ದರು. ఇట్లుండగా ఎందుకు చూడలేకపోయారు? ಯಾಕೆ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗಿಲ್ಲ? ప్రకాశమానంగా ఉంది కదా, ಅವನ ಮುಖ ಪ್ರಕಾಶವಾಗಿದೆ, చూడలేకపోయారు. ಅದಕ್ಕೆ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗಿಲ್ಲ. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగా ఉండును, ఎంత మహిమగా ಎಷ್ಟೋ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರಭಾವವುಳ್ಳದಾಗಿರಬೇಕು. అక్షరంతో వచ్చే మహిమేమో కొంతగా తగ్గిపోతుంది. ಲಿಖಿತವಾಗಿ ಬಂದಂತ ಪ್ರಕಾಶವು ಅದು ಮುಂದೆ ಹೋಗುತ್ತದೆ. ఆత్మ సంబంధమైన మహిమ ఇంకెంతగా ఉండును అంటాడు. ಆತ್ಮಾನುಸಾರವಾದಂತ ಮಹಿಮೆ ಹೆಚ್ಚಾಗಿರುತ್ತದೆ. తర్వాత 9 శిక్షావిధికి కారణమైన పరిచర్య కారణమైన పరిచర్య మహిమ కలదైతే, మహిమ కలదైతే శిక్షావిధికి పరిచర్య కారణమైన ಪರಿಚಯ ಅಪರಾಧ ನಿರ್ಣಯಕ್ಕೆ ಸಾಧನವಾಗಿರುವ ಸೇವೆಯು ಪ್ರಭಾವದಿಂದಿರಲಾಗಿ ನೀತಿಗೆ ಶಿಕ್ಷೆ ಏನಿದೆ, ಅಪರಾಧ ಏನಿದೆ, ಅಪರಾಧ ಏನಿದೆ ಗೊತ್ತಾ? ಸ್ವಲ್ಪ ನೀವು ಹೇಳಲೇಬೇಕು. ಎಲ್ಲಿದೆ ಅಪರಾಧ? ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿದೆ. ಧರ್ಮಶಾಸ್ತ್ರ మీరు వచ్చిన వాళ్ళు ఎవరో చూడమండి, ನೀವು ವಾಕ್ಯ ನೋಡಬೇಡಿ. వచ్చారు కూర్చున్నారు ఒకళ్ళ దేవుడు ఆవిడ మనసులో మార్మర్చుకుంటుంది. ಒಂದು ವೇಳೆ ದೇವರು ಮನಸ್ಸು నా వైపు వాక్యం చూడండి, ఏం జరగబడుకోమాకండి, ಇದೇನಂತ ನೋಡ್ಬೇಡ್ರಿ. ಹೌದಾ? ಅರ್ಥ ಆಗ್ತಿದ್ಯಾ? ಧರ್ಮಶಾಸ್ತ್రం వల్ల ఏమొస్తుంది? ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಏನಾಗುತ್ತೆ? శిక్ష వస్తుంది. ಶಿಕ್ಷೆ ಬರುತ್ತೆ. ఇప్పుడు శిక్షా కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. శిక్షావిధికి కారణమైన పరిచర్య
ಮಹಿಮೆ ಕಾರ್ಯಗಳೇ ನಿಂದಕ್ಕೆ ಸದನವಾಗಿರುವ ಸೇವೆಯು ನೀತಿಗೆ ಕಾರಣమైన ಪರಿಚಯ ఎంత అధికమైన మహిమ కలదు. నీతిಯ ಸೇವೆ ಎಷ್ಟು ಪ್ರಭಾವವುಳ್ಳದಾಗಿದೆ. అంటే ధర్మశాస్త్రం నుంచి వచ్చే ఒక మహిమే అలా ఉంటే ధర్మశాస్త్రమంత ప్రకాశ అతను ఇద్దరే నీతి ద్వారా వచ్చే మహిమ ఇంకెంతగా ఉంటుంది అంటున్నాడు. నీతి మూలంగా వచ్చే మహిమ ಎಷ್ಟು ಇರುತ್ತದೆ. ఆ తర్వాత అత్యధికమైన మహిమ ప్రభావముండుట వలన ఏంటంట దీని ఉండుట లేకపోతే నీతికి ఉండుట నీతిగా ಆಗಿರಬಹುದು. ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది. ఈ విషయములో మహిమ లేనిదాయను. అంటే అక్షరంలో వచ్చిన మహిమ ఆత్మ మహిమ ముందు ఏమైందంట? ಏನಾಗಿದೆ? ನಿನಗೆ ಆಗಿಲ್ಲ, ಶಕ್ತಿ ಇಲ್ಲ. తర్వాత ఈ శక్తి లేని పాత నిబంధన తగ్గిపోవునదే. ಶಕ್ತಿ ಇಲ್ಲದಂತ ಮಹಿಮೆಯನ್ನು ಕಥೆಗಳಾಗಿ ನಾವು ಓದುತ್ತೇವೆ, ಕೇಳುತ್ತೇವೆ. ಅತ್ಯಧಿಕವಾಗಿ ಮಹಿಮೆ ಇರುತ್ತದೆ. ದೇವರಿಗೆ ಪನಿಗ್ರಾದು కదా, ಯಾವುದು ಕೆಲಸ ಬರೋದಿಲ್ಲ. ಅದು ಏನಾಗುತ್ತಂತ? ಅದು ಏನಾಗುತ್ತೆ? ಮಹಿಮ ಕಲದೆ, ఎక్కువ ಮಹಿಮ ಕಲದೆ, ಮಹಿಮೆ ಉಳ್ಳದಾಗಿರುತ್ತದೆ. తర్వాత 12ನೇ వాక్ಯ, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క తగ్గిపోవచ్చున్న లేక కొట్టివేయబడును. కొట్టోట్లో ఉంది. తగ్గిపోవచ్చున్న లేక కొట్టివేయబడు మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ಏನ್ ಮಾಡ್ತಾನ್ರಿ? ಅವನು ತನ್ನ ಮುಖದ ಮೇಲೆ ಮುಸುಕು ಹಾಕಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದನು. ఇప్పుడు 13 మేమట్లు చేయక ఇంటి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనసులు కఠినములాయెను. కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు ಒಡಂಬಡಿಕೆ ಪರಂಪರವಾಗ ಅದು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలుచున్నది. ಮುಸುಕು ಇದ್ದ ಮೋಶೆ ಮೇಲೆ ಆ ಮುಸುಕು ಇವತ್ತು ಇದೆ. ಅರ್ಥ ಆಗದೆ ಅರ್ಥ ಆಗಿದ್ದರೆ ಆ ಮುಸುಕು ಇರ್ತಿರ್ಲಿಲ್ಲ. ಏನ ಮುಸುಕು? ಮುಸ್ಕಾಲೆ ಒಂದು ಪರ್ದೇನಾ ಅಥವಾ ಒಂದು ಚುನಿಯಾ? ಏನ ಮುಸುಕು? ಆ ಮುಸುಕು ನಿನ್ನ ಶರೀರ. నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ ಧರ್ಮಶಾಸ್ತ್ರನಿದ್ದಾರೆ. ಆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ, ಶರೀರ ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ. ಶರೀರವನ್ನು ಆ ಮುಸುಕು ತೆಗೆದು ಹಾಕಿದ್ದಾನೆ. ಆತ್ಮವಾಗಿ ಬದುಕು. వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో వారి హృదయము అవర హృదయము ఎవరైతే పాత నిబంధన పాత నిబంధన మహిమ అంతగా లేనిదని అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను ఆత్మలో ఎక్కువ మహిమ కలిగిందని విశ్వసించిన వారు ಯಾರಾದರೂ ಆತ್ಮದಲ್ಲಿ వారి హృదయము ಅವರ హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును ಯಾವಾಗ ತಿರುಗುತ್ತೋ అప్పుడు ముసుగు తీసివేయబడును. ಪಡ್ತದೆ. ನಂತರ ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండి అక్కడ స్వాతంత్ర్యం, ಬಿಡುಗಡೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ. స్వతంత్రము ఆ స్పిరిట్ లో ఉంది. ఆ స్వతంత్రాన్ని ఆత్మలో ಇದೆ. నీ శరీరంలో నువ్వేమై ఉన్నావు? నేనాగియా సత్తోగియా. స్వతంత్రంగా జీవించాలంటే స్వాతంత్రం బతకಬೇಕಾದರೆ క్రీస్తును జీవించాలి. క్రీస్తును బతకಬೇಕು. నీ హృదయం అనే ఒక త్రోన్లో కూర్చోవాలి.
దైవం సింహాసనಕ್ಕೆ ಕ್ರಿಸ್ತ ಕುಂದರಬೇಕು. ఇప్పుడు తర్వాత ಈಗ ಮತ್ತೆ మనమందరము ముసుగులేని ముఖముతో ముసుగులేని ముఖము శరీరము లేని ముఖముతో ముసుగుల ముఖంలో శరీరం కలిగిన ముఖముతో ముఖದಿಂದ ప్రభు యొక్క మహిమ అర్థం వలె ప్రతిబింబచేయుచు దేవుడు సరియాಗಿ అదే రీతి ప్రతిబింబిస్తున్నది. నిన్ను చూస్తే అర్థంలో నువ్వు, నిన్ను అర్థంలో చూస్తే క్రీస్తు, కన్నడిలో క్రీస్తు కాಣಬೇಕು. సేమ్ మహిమ కలిగి అదే మహిమ అదే ప్రతిబింబದಿಂದ ఇద్దరు చేసే రిప్రజెంటేషన్ ఎవరు? ప్రతిబింబ యాదు తండ్రి. ತಂದೆ. ఆ మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? మహిమ ఎక్కడి నుంచి ಬಂತು? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. అదే ಬಂದಿತ್ತು. అదే మహిమను ఆ మహిమే క్రీస్తు, క్రీస్తును నువ్వు ನೀನು ఒకటే ರೀತಿಯ జీవించాలి, జీవిಸಬೇಕು. అదే కనబడాలి, అదే కాಣಬೇಕು. ನಂತರ ప్రతిఫలింపజేయుచు మహిమతో నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ಮಾರ್ಪಡಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ పోలికగానే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ಆ ಒಂದು ರೂಪದಲ್ಲಿ ಬದಲಾಗಬೇಕು. ఆ పోలికగానే you are becoming image of Christ. ಆ ಒಂದು ಸ್ವರೂಪದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ ಸ್ವರೂಪವಾಗಿದ್ದೀರಿ. అప్పుడే నీలో కొత్త క్రీస్తు జన్మిస్తాడు. క్రిస్తను వచ్చి ఉంటున్నాడు. కొత్త లైఫ్ వస్తుంది, ಹೊಸ ಜೀವ ಬರುತ್ತೆ, కొత్తగా ఎటర్నల్ లైఫ్ ಹೊಸ వస్తుంది. ನಿತ್ಯತ್ವ ಬರುತ್ತೆ. then you want to reach to Father. ನಂತರ ನೀವು ತಂದೆಯನ್ನು ಸೇರಿಕೊಳ್ಳುತ್ತೀರಿ. అర్థమవుతుందా? ಗೊತ್ತಾಗ್ತಿದೆಯಾ? ఆత్మల శక్తి అర్థమవుతుంది. ಆತ್ಮದ ಶಕ್ತಿ ಗೊತ್ತಾಗ್ತಿದೆಯಾ? ఒకవేళ నువ్వు ఆత్మ నడిపించబడకపోతే ಆತ್ಮ ನಡೆಸಿದರೆ then again you have to run. ಓಡಬೇಕು. ఒక్క జీవితం మనం రాలేదు. ಒಂದು ಜೀವನ ಕಲಿಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. జీవితానికి ఎన్ని ఇబ్బందులు, ಈ ಜೀವನಕ್ಕೆ ಎಷ್ಟು ಕಷ್ಟ. కనుక నిజంగా దేవుని వైపు కట్టు దిగితే ಒಂದು ವೇಳೆ ದೇವರ ಕಡೆ ತಿರುಗಿದರೆ ఆయన ఆత్మ అయినాడు కాబట్టి ಅದು ಆತ್ಮವಾಗಿದ್ದಾನೆ. ఇప్పుడు ఆత్మగా మారాలి. ಆತ್ಮ ಬದಲಾಗು. ఆత్మగా మారితే ಆತ್ಮ ಬದಲಾಗುವಾಗ ఆయన స్వతంత్రం అంటున్నాడు. ಆತ್ಮನಿಗೆ ఆ ಸ್ವತಂತ್ರವಾಗಿದ್ದಾನೆ. స్వతంత్రం నీ మీద, నీ బలహీనంగా, నీ ముసుగు కింద ఏదైతే ఉందో ನಿನ್ನ ಬಲಹೀನತೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಮುಸ್ಲಿಂ ಮೇಲೆ ಸ್ವತಂತ್ರ ಕೆಲಸ ప్రతి ಮಾಡು. దాని మీద కుమారత్వం అనే అధికారంతో, ಅದರ ಮೇಲೆ ಕುಮಾರತ್ವ ಅಧಿಕಾರದಿಂದ ప్రతి దాని మీద నీకు విడుదల ಎಲ್ಲದರ ಮೇಲೆ ಬಿಡುಗಡೆ. అందుకే నీ ప్రార్థన ఏమవుతుంది? ಏನಾಗುತ್ತೆ ಗೊತ್ತಾ? ప్రార్థన గొప్పదా, సత్యం గొప్పదా? ಪ್ರಾರ್ಥನೆ ದೊಡ್ಡದಾ, ಸತ್ಯ ದೊಡ್ಡದಾ? ఏది గొప్పది? ಯಾವುದು ದೊಡ್ಡದು? ప్రార్థన గొప్పదా, సత్యం గొప్పదా? ಪ್ರಾರ್ಥನೆ ದೊಡ್ಡದಾ, ಸತ್ಯ ದೊಡ್ಡದಾ? సత్యం గొప్పదా. ಸತ್ಯ ದೊಡ್ಡದು. యేసు ఏం చెప్పాడు? ಯೇಸು ಏನು ಹೇಳಿದ್ರು? నేనే మార్గము, ಅದೇ ಮಾರ್ಗ, నేనే సత్యము. ಸತ್ಯ. సత్యం తెలుసుకో. ಆ ಸತ್ಯ ತಿಳ್ಕೋಬೇಕು. నువ్వు సత్యం తెలుసుకోకుండా ಸತ್ಯ ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇದ್ದಾರೆ ఇక్కడ నీళ్ళు ఉంచేసి ಇಲ್ಲಿ ಮನಕಾಲ 24 గంటలు నడిచిన ಸತ್ತರು వినేవాడు ఎవ్వడు లేడు. ಯಾರು ಕೇಳಲ್ಲ. నీకు నువ్వే గాయపరుచుకున్నావు. ನೀನು ಗಾಯಪಡಿಸ್ಕೊಳ್ತಿದ್ಯಾ? నువ్వే ನೀನು నీ హృదయాన్ని కాఠిన్యముగా చూసుకున్నావు. ದೇವರು ಕಠಿಣ ಮಾಡ್ಕೊಳ್ತಿದ್ಯಾ? ಅಷ್ಟೇ. ఇక సత్యం తెలుసుకుంటే ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡ್ರೆ విడుదల. ಬಿಡುಗಡೆ. ఇప్పుడు ఇలా చూస్తున్నా, ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఈ పొలంతా నా కంటికి ఎంత దూరం కనపడుతుంది, అంత దూరము. ಆ ಗದ್ದೆ ನನ್ನ ಕಣ್ಣಿಗೆ ಎಷ್ಟು ದೂರ ಕಾಣ್ತಾ ಅಷ್ಟು ದೂರ. అప్పుడు మిమ్మల్ని సంగతి అనుకోండి, ಒಂದು ನನ್ನ ಅನ್ಕೊಂಡ್ರೆ ఆయన సత్యం తెలియట్లా. ನನ್ನ ಸತ್ಯ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. అవుతున్నాడు, ఇది నాకు వస్తే బాగుండు ಇದು అనుకుంటున్నాడు. ಬಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿರ್ತಿತ್ತು. కానీ నిజంగా అయిందే ಇದು ನನ್ನದೇ ಅದು తెలుసుకోవట్లా. ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ఎవరు తప్పు? ಯಾರು తప్పు? ఏది కదా? సేమ్. ನನ್ನ ತಪ್ಪು. స్వతంత్రంలో తెలుసుకోకుండా పరలోకంలో కుమారత్వం కలిగిన వాడు, ಸ್ವತಂತ್ರದಲ್ಲಿ ತಿಳಿದೇ ಇರೋದ್ರಿಂದ ಪರಲೋಕದ ಮಗನಾಗಿದ್ದೀಯಾ? ఆయన కుమారుడికి అధికారం కలిగిన వాడు. ಆತನ ಮಗನಲ್ಲಿ ಅಧಿಕಾರ ಇದೆ. వాటి మనం ఏం చేస్తున్నాం? ನಾವೇನ್ ಮಾಡ್ತಿದ್ದೀವಿ? మనం చూస్తున్నది తెలుసుకుంటున్నాం. ನಾವು ನೋಡೋದ್ರಿಂದ ಅಂತೀವಿ. శరీరం ఏం చెప్తుంది? ಶರೀರ ಏನ್ ಹೇಳ್ತದೆ ಕೇಳ್ತೇವೆ. ఇది ఏం చెప్తే అది రాస్తామంట. ಇದು ಏನ್ ಕೇಳ್ತದೆ ಮಾಡ್ತೇವೆ. 5:17 ಗಲಾತ್ಯ 5:17. ಗಲಾತ್ಯ 5:17. శరీరమును ఆత్మకు, ಯಾಕಂದರೆ ಶರೀರ ಭಾವವು ఆత్మ శరీరమునకును ಆತ್ಮನಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿದೆ, విరోధముగా ಇದೆ. ఒకదానికొకటి ಒಂದಕ್ಕೊಂದು అపేక్షించును. ಅದು ಅಪೇಕ್ಷಿಸುತ್ತದೆ. ఎందుకని? ಯಾಕೆ? ఒకదానికొకటి పడదు. ಒಂದಕ್ಕೊಂದು ಇಷ್ಟ ಆಗೋದು ಇಷ್ಟಪಡಲ್ಲ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ నీ ఆత్మ ఎటర్నల్, ನಿನ್ನ ಆತ್ಮ ನಿತ್ಯತ್ವ, నీ శరీరము లోకల్. ಶರೀರ ಲೋಕ. అంటే లోకం చూపిస్తుంది ಲೋಕ ತೋರಿಸ್ತಾ ಇದೆ. ఎక్కడ పొత్తు కుదిరింది, ಎಲ್ಲಿ ಆಗುತ್ತೆ? అందుకే ఒకదానికొకటి ಒಂದಕ್ಕೊಂದು గొడవ పెట్టుకుంటూనే ఉంటాయి. ಜಗಳ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಆತ್ಮಕ್ಕೂ నువ్వేం ಶರೀರಕ್ಕೂ చేయాలి? ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು? నువ్వేం చేయాలి? ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು? తర్వాత
ఇవి ఒకదానికొకటి ఆపోజిట్ గా వ్యతిరేకముగా ఉన్నవి కనుక వ్యతిరేకముగా ఉన్నది కనుక మీరేమీ చేయనిచ్చేందురు మీరు ఏమి చేయనిత్తురో వాటిని చేయకుందురు వాటిని చేయకుందురు. ఇక్కడ నువ్వు చేయించాలంటే నీకు కావాల్సింది ನಿಮಗೆ ಮಾತ್ರ ಏನ್ ಬೇಕು? మైండ్ ಆಲೋಚನೆ, ಮನಸ್ಸು, మైండ్ ಮನಸ್ಸು. లోకానుసారమైన మనస్సు ఉంటే ಲೋಕಾಂತರ ಮನಸ್ಸಿದ್ದರೆ లోక సంబంధమైన వాటి మీద నీ మనస్సు ಲೋಕ ಸಂಬಂಧಿತ ಮನಸ್ಸಿರುತ್ತದೆ. ఒకవేళ ಒಂದು ವೇಳೆ నీవు గనక ನೀನು ಒಂದು ವೇಳೆ నీవు ఆత్మానుసారంగా జీవిస్తే ಆತ್ಮಾನುಸಾರ ಬದುಕಿದರೆ క్రైస్తు మైండ్ ఉంటుంది కాబట్టి ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸಿರುತ್ತೆ. నువ్వు చేసేదంతా కూడా ಮಾಡೋದೆಲ್ಲ క్రైస్తు మైండ్ మాత్రమే. ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸಿರುತ್ತೆ. ఒకవేళ ಒಂದು ವೇಳೆ ఆ తర్వాత ఏమమ్మా? మీరు మీరు ఆత్మచేత ఆత్మచేత నడిపింపబడిన ఎడల నడిపింపబడి ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు శరీర కార్యములు సృష్టమై ఉన్నవి. స్పష్టమై ఉన్నవి. ఏంటంట? ఒకవేళ మనం కనుక శరీరంలో జీవిస్తే ಶರೀರವಾದ ಕರ್ಮಗಳು ಪ್ರಸಿದ್ಧವಾಗಿ ಯಾವ್ದು ಗೊತ್ತಾ? ఏముంటాయంట శరీరంలో? ಏನ್ ಶರೀರದ ಏನಿರುತ್ತೆ? తర్వాత అవేమనగా ఏమనగా జారత్వము, జారత్వము, అపవిత్రత, అపవిత్రత, కామకత్వము, కామకత్వము, విగ్రహారాధన, విగ్రహారాధన, అభిచారము, వ్యభిచారము, ద్వేషములు, ద్వేషములు, కలహము, కలహములు, మత్సరములు, మత్సరములు, క్రోధములు, క్రోధములు, కక్షలు, కక్షలు, భేదములు, భేదములు, విమతములు, విమతములు, అసూయలు, అసూయలు, మత్తతలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి మొదలైన వాటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇంటి వాటిని చేయవారు ఇంటి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొందురని మీతో సృష్టముగా చెబుతున్నాను. ಈ ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸುವವರು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಬಾಧ್ಯರಾಗುವುದರೆಂದು ನಾನು ಈ ಹಿಂದೆ ಹೇಳಿದ್ದೆ. ಈಗಲೂ ನಿಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಸುತ್ತೇನೆ. ಇದರಲ್ಲಿ ಯಾವ್ದ್ರಲ್ಲಿದೆ? ಇದೆಲ್ಲ ಯಾವ್ದ್ರಲ್ಲಿದೆ? ಯಾವ್ದ್ರಲ್ಲಿದೆ? శరీరంలో జీవిస్తే ఇటన్నిటికీ నువ్వు ಶರೀರದಲ್ಲಿ ಬದುಕಿದೆಲ್ಲ ನೀನು ಅದಕ್ಕೆ ತಗ್ಗಿಸಿ ಅದಕ್ಕೆ ಅದನ್ನೇ ಮಾಡ್ತೀಯ. ఒకవేళ ఇందులో జీవిస్తే ಇದ್ದರೆ ಪರಲೋಕ ಸ್ವತಂತ್ರ ಆಗುವುದಿಲ್ಲ ನಿಮಗೆ. ఒకవేళ ఆత్మగా జీవిస్తే ಆತ್ಮದಲ್ಲಿ ಬದುಕಿದರೆ అయితే ఆత్మ ఫలమేమనగా అయితే ఆత్మఫలమే మనక ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దయాళుత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము. ఇవన్నీ 9 ಇದು 9 ಆತ್ಮನ ಫಲಗಳಿದ್ದಾವೆ. ಶುದ್ಧಾತ್ಮ ಫಲములని ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಫಲಗಳು ಎಷ್ಟು? 9 ಇದ್ದಾವೆ. 9 ಫಲములు 9 ಇದೆ. ಹೌದಾ? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? శరీరంలో జీవిస్తే ಶರೀರದಲ್ಲಿ ಬದುಕಿದ್ದಾರೆ మరణానికి వెళ్ళిపోతావు. ಮರಣಕ್ಕೆ అదే ಹೋಗ್ತಾರೆ. ఆత్మలో కనుక ట్రాన్స్ఫర్మేషన్ అవి ಪ್ರಯಾಣ ಮಾಡಿದ್ದಾರೆ. ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ లోకి వస్తే ಸಂಪೂರ್ಣ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಬಂದರೆ మీలో కనపడే ఇవి ಇನ್ನು ಇದೇ ಕಾಣುತ್ತೆ. 24 కూడా చెప్పమ్మా. 24 కూడా ಓದ್ಬಿಡ್ರಿ ವಾಕ್ಯ. ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ఇంటి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఈ వాటి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరు? ఇప్పుడు ఇక్కడ ಕ್ರಿಸ್ತ ಯೇಸು ಸಂಬಂಧಗಳು ಯಾರು? ನಾವು. మనం ఏం చేసామంటే ನಾವೇನ್ ಮಾಡೋದನ್ನ సిలువ వేసామంట. ಸಿಲುಬೆಗೆ ಹಾಕೇವೆ. ఎందుకంటే మనం ఎవరితో సమర్పించాము? ನಮಗೆ ಯಾವ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ಕೊಂಡಿವೆ? ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ. యేసు ప్రభు ఏం చేశాడు? ಯೇಸು ನಮಗೆ ಏನ್ ಮಾಡಿದ್ರು? మనతో పాటు ఆయన రిప్రజెంట్ ನಮ್ಮ ಸಂಗಡ ಆತನು ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಶಿಲುಬೆ ಏರಿದ. మన ఇచ్చలను దురాశలను తీసుకెళ్ళి ఏం చేశాడు? ನಮ್ಮ ಇಚ್ಛೆಗಳನ್ನ ದುರಾಶೆಗಳನ್ನ ಏನ್ ಮಾಡ್ದ? ಶಿಲುಬೆ ಹಾಕಿದ್ದಾನೆ. మన పాపములను క్షమింపబడ్డాయి. ನಮ್ಮ ಪಾಪ ಕ್ಷಮಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఆ తర్వాత మనము ఆత్మను అనుసరించి జీవించు వారి మైతమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ನಾವು ಆತ್ಮನಿಂದ ಜೀವಿಸ್ತಿರಲಾಗಿ ಆತ್ಮಾನುಸಾರವಾಗಿ ನಡೆಯೋಣ. ఒకరినొకరము వివాదములకు రేపకయు ఒకరి యందొకరము అసూయ పడకయు వృధా అతిశయపడకయు ఉందము. ఆత్మతో జీవిస్తే ఇలాగ ఆత్మని ఈ ತರ ಬದುಕಬೇಕು ನಾವು. సో ఈ చాట్ అంతా ఏం చెప్తుందంటే ಇದೆಲ್ಲ ಏನಂತ ಗೊತ್ತಾ? శరీరానుసారంగా కనుక తిరిగి జన్మించకపోతే ಶರೀರಾನುಸಾರ ಮತ್ತೆ ಹುಟ್ಟದೇ ಇದ್ದಾರೆ. శరీరానుసారంగా జీవిస్తూ నీవు ఆత్మలో జన్మించకపోతే ಶರೀರಾನುಸಾರವಾಗಿ ಬದುಕಿ ಆತ್ಮ ಬದುಕದೇ ಇದ್ದಾರೆ. మరణము ಈ ಮರಣ నీవు జడ్జిమెంట్కి
వెళ్ళిపోతావు. ನೀವು ನ್ಯಾಯ ತೀರ್ಪು ಹೋಗ್ತೀರಾ. ఒకవేళ ప్రభువును తిరిగి జన్మించి ದೇವರಲ್ಲಿ ಮತ್ತೆ ಹುಟ್ಟಿದರೆ ఇంకా నువ్వు ఆత్మలోకి తిరిగి ట్రావెల్ చేయలేదు. ಇನ್ನು ಆತ್ಮದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಿದ್ದಾರೆ మళ్ళీ again నువ్వు అదే తీర్పులోకి ಮತ್ತೆ వస్తావు. ಅದೇ ತೀರ್ಪು ಹೋಗ್ತೀರಾ. నేను ఆత్మలో ట్రావెల్ చేస్తాను. ಆತ್ಮದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾರೆ. నీలో ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ ನಿನ್ನಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ಕ್ರಿಸ್ತರು ಇರ್ತಾರೆ. నీలోకి ఎటర్నల్ లైఫ్ వస్తుంది. ನಿತ್ಯದ ಜೀವ ಬರುತ್ತೆ. నీలోకి న్యూ లైఫ్ ನಿಮಗೆ ಹೊಸ వస్తుంది. ಜೀವನ ಬರುತ್ತೆ. Then you are a mature son. ನೀವು ಒಂದು ಒಳ್ಳೆ ಜ್ಞಾನವುಳ್ಳ ಮಗ. Then you become a son of God. ದೇವರ ಮಗನಾಗ್ತೀಯಾ. Then you want to enter the heaven. ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಪ್ರವೇಶ ಮಾಡ್ತೀರಾ. Then you want to enter the crown. ನೀವು ದೇವರ ಸಿಂಹಾಸನ ಅಂದ್ರೆ ಆ ಕಿರೀಟದ ಪ್ರವೇಶ ಮಾಡ್ತೀರಾ. మరి ఏది ఎంచుకుంటారు? ಯಾವುದು ಆರಿಸ್ಕೊಳ್ತೀರಾ. సింహాసనంలోకి వెళ్ళే వాళ్ళైతే ಸಿಂಹಾಸನಕ್ಕೆ ಹೋಗೋದ್ರೆ ಎದುರ್ಕೊಳ್ಳೋಣ ಎಲ್ಲರೂ. మరణంకి వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ కూర్చోండి. ಎದುರ್ಕೊಳ್ಳೋಣ. సింహాసనం క్రీస్తు స్థానంలోకి వెళ్ళి నేను ఉంటాను ಎಲ್ಲರೂ అనేవాడు. ಎದುರ್ಕೊಳ್ಳೋಣ. ಕ್ರಿಸ್ತ ಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿ ನಾನು ಇರ್ತೇನೆ ఒకవేళ ಸ್ವಾಮಿ. నీవు కనుక మరణానికి వెళ్తాను నేను ఇలాగే తిరుగుతాను ఈ శరీరం అనుకుంటే ಮರಣಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಇದೇ ತರ ಅನ್ಕೋಬೇಡ್ದು. నువ్వు అలాగే కూర్చో. ಆದ್ರೆ ಕೂತ್ಕೋಬೇಕಾದ್ರೆ ఒకవేళ నువ్వు నేను క్రీస్తు అధికారం పొందుకున్న వాడినైతే ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರ ಇದ್ದರೆ నేను క్రీస్తులోకి వెళ్తాను అనుకుంటే ಕ್ರಿಸ್ತನಿಗೆ ಹೋಗ್ತೇನೆ ಅನ್ಕೊಂಡ್ರೆ నీవు ನೀವು మౌనంగా ఉండకుండా ಮೌನಗಿರದೆ ఇంకా నా జీవితంలో ఏదైనా ఆలస్యం జరుగుతుందా అని, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಏನೋ ತಡ ಆಗ್ತಿದೆಯಾ, ఇంకా ఎక్కడైనా నేను శరీరానుసారంగా జీవిస్తున్నానా అని ಶರೀರ ಪ್ರಕಾರ ಬದುಕ್ತಾ నేను ಇದೆಯಾ, నువ్వే ప్రశ్న వేసుకుంటూ ಇದನ್ನ ಪ್ರಶ್ನೆ ಹಾಕೋ. ప్రభువా, ದೇವರೇ, తండ్రి, ತಂದೆ, నన్ను ఆత్మలో నడిపించు. ಆತ್ಮ ನಡೆಸು. ఎక్కడైనా నేను వెనుకబడి ఉన్నట్లయితే ಎಲ್ಲರೂ ಹಿಂದಕ್ಕೆ నా ಹೋಗಿದ್ದಾರೆ. జీవితాన్ని సరిచేయండి. ನನ್ನ ಜೀವನ ಸರಿ ಮಾಡು. శరీరానుసారమైన ఆశలు కలిగి ಶರೀರಾನುಸಾರ ಆಶೆಗಳು, శరీరానుసారమైన ఇచ్చలు కలిగి ಶರೀರಾನುಸಾರ ಇಚ್ಛೆಗಳು నేను ఉండి ఉన్నట్లయితే ನನ್ನಲ್ಲಿದ್ದರೆ ఆయన నా శరీరాన్ని ನನ್ನ ಶರೀರವನ್ನು ಆಳವಾಗಿ నేను పాడు చేస్తూ ಒಂದು ఉన్నట్లయితే ಹಾಳು ಮಾಡ್ತಿದ್ದೆ ಸ್ವಾಮಿ. సత్యముతో నన్ను గద్దించు ఆయన. ಗದರಿಸು. ఆయన సరైన క్రమములో నన్ను నిలబెట్టు ఆయన. ನನ್ನನ್ನು ನಿಲ್ಲಿಸು. ఈ ఆత్మలోనే నేను నివసించాను. ನಾನು ನಿಂತ್ಕೊಳ್ಬೇಕು ಸ್ವಾಮಿ. ఆయన నాలో నీవు, ನನ್ನಲ್ಲಿ ನೀನು, నీలో నేను, ನಿನ್ನಲ್ಲಿ ನಾನು, ఆయన ఒకటే representation. ಎಲ್ಲರೂ ಒಂದೇ ఆయన ಪ್ರತಿನಿಧಿಗಳು, ఒకటే తేజస్సు. ಒಂದೇ ತೇಜಸ್ಸು, ఒకటే మహిమ కలిగి. ಒಂದೇ ಮಹಿಮೆ, ఆయన తండ్రి యొక్క ఆత్మలో ಒಂದೇ ಆತ್ಮದಲ್ಲಿ ఆయన నీ ద్వారా క్రీస్తుని అధికారం. ನಿನ್ನ ಮೂಲಕ ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರದಲ್ಲಿ ఆయన ఇదిగో ప్రభువా, ఈ శరీర బలహీనత నాకు వద్దుగా. ಶರೀರ ಬಲಹೀನತೆ ಬೇಡ. ఈ శరీరంలో ఉన్న ఏదైనా ಶರೀರ ಏನಾದರೂ నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి బలహీన శక్తులను ನನಗೆ ವಿರುದ್ಧವಾದದ್ದೆಲ್ಲ క్రీస్తు నామములో లయపరచు. ದಯಮಾಡಿ ದೇವಿ ಸ್ವಾಮಿ. ప్రతి బంధకములన్నిటినీ ಎಲ್ಲ పట్టివేయుము. ದಯವಾಗಿ ಹೊರಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ. తండ్రి, ತಂದೆ, ఈ ఆత్మలను జీవించు. ಈ ಆತ್ಮವನ್ನು ಬದುಕಿಸು. నాతో సత్యమును అనుసరించు. సత్యము కలిగిన మాటలే వినడం తండ్రి. సత్యము కలిగిన వాక్యములను. ఆ వాక్యము నిత్య వాక్యము. ఆ వాక్యము అగ్ని. ಆ ವಾಕ್ಯ ఆ వాక్యము ఖడ్గము. ಆ ವಾಕ್ಯ ಖಡ್ಗ. ఆ వాక్యము వెలుగే. ಆ ವಾಕ್ಯ ಬೆಳಕು. ఆ వాక్యము మహిమ. ఆ వాక్య ఆ మహిమ. వాక్యమే glory. ಆ ವಾಕ್ಯ ఆ వాక్యమే అధికారము. ಅಧಿಕಾರವಾಗಿ. ఆ వాక్యమే power. ಅದು ಶಕ್ತಿಯಾಗಿ అలాంటి వాక్యము నా హృదయంలో ಅಂತರ್ವಾಸದಲ್ಲಿ ಸ್ವಾಮಿ. తండ్రి, ತಂದೆ, బలహీనుడిగా నేను ఉండకూడదు. ಬಲಹೀನ ಇರಬಾರದು. తండ్రి, ತಂದೆ, నీ దగ్గర మేము ఎలా ఉన్నామో, ನಿನ್ನ ಬಳಿ ನಾವು ಹೇಗಿದ್ದೇವೆ? ఏ మహిమ కలిగి ఉన్నామో, ಯಾವ ಮಹಿಮೆ ಇತ್ತು? ఏ అధికారము కలిగి ಯಾವ ఉన్నామో, ಅಧಿಕಾರ ಇತ್ತು? అదే అధికారం. ಆ ಅಧಿಕಾರ ఆయన మాకు దయచేయండి. ದಯಪಾಲಿಸು. ఈ సాక్షిగా ನಿನ್ನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ఈ భూమి మీద ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ఆయన మహిమపడుతూనే ಪರಿಶುದ್ಧ ఈ కుమారుడుగా ಮಗನಾಗಿ జీవిస్తాము తండ్రి. మనుష్యుడే ఇంకా నా జీవితంలో నీ వెనుకబడి ఉంటే, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ఇంకా నా జీవితంలో ఏదైనా ఆలస్యం ఉంటే, ಆಲೋಚಿಸಿದರೆ ఇంకా ఎవరైనా ಇನ್ನು ಯಾರಾದರೂ ప్రభువును అంగీకరించిన వారు ఉన్నట్లయితే ಅಂಗೀಕಾರ ಮಾಡೋದಾದ್ರೆ ఇదే సమయము. ಇದೇ ಸಮಯ. ఈ సమయంలో నీ హృదయంలోకి ಈ ప్రభువును ಸಮಯದಲ್ಲಿ ಅಂಗೀಕಾರ ಮಾಡು. నీ జీవితమే change ನನ್ನ అయిపోతుంది. ಜೀವನ ಬದಲಾಗುತ್ತೆ. నీలోకి ఎటర్నల్ ನಿನ್ನ వస్తుంది. ಜೀವಿತದ ಬರುತ್ತೆ. కొత్త జీవితము, ಹೊಸ ಜೀವನ, కొత్త మనిషి ಹೊಸ ಮನುಷ್ಯ క్రీస్తే యందుండి ఈరోజు నివసించబోతున్నాడు. ಇವತ್ತು ನಶಿಸಿ నా ಹೋಗಬೇಡ. సహోదరి సహోదరుడా, ಸಹೋದರಿ, మౌనంగా ఉండకు. ಮೌನ ಇರಬೇಡ. ఏదైనా తప్పు ఉన్నట్లయితే సరి చేసుకో. ನಿನ್ನ ತಪ್ಪಿನ ಸರಿ ಮಾಡಿಕೊ. ఇంకా నీలో ఏదైనా తప్పు కనబడుతుందంటే ನಿನ್ನ ತಪ್ಪಿದ್ದರೆ still you are not a correct man. ದೇವರಿಗೆ ಇದು ಇಲ್ಲ. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. ఆత్మను కరెక్ట్ చేసుకో. ಆತ್ಮ ಸರಿ ಮಾಡು. ఆత్మ తండ్రి, ಆತ್ಮ ತಂದೆ, ఆత్మ క్రీస్తు, ಆತ್ಮ ಕ್ರಿಸ್ತ, ఆత్మ పరిశుద్ధాత్మ. ಪರಿಶುದ್ಧಾತ್ಮ అందులోకి ప్రవేశించు.
ఈ భూలోకంలో ఈ కుమారుడుగా మేము జీవించాలి తండ్రి. ఆ జీవితం మాకు దయచేయాలి. ఈ సంఘమును ఆయన ఈ వాక్యమును ఈ బిడ్డలను ఎవరి ఆన్లైన్లో ఇచ్చిన ఈ బిడ్డలను కూడా ఎవరైతేనైనా ఇవాళ కానీ రేపు కానీ ఎప్పుడైనా ఈ వాక్యము నీ బిడ్డలు నీ చేతులకు సమర్పిస్తే దీవించి ఆశీర్వదించు. సమస్త మహిమ ఘనత ప్రభావం క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ವಾಕ್ಯ ಶುರುವಾಗೋಣ. ಫಸ್ಟ್ ಬರಲಿ ವಾಕ್ಯ ಹೋಗಲಿ. ಈತರವಾಗಲಿ ವಾಕ್ಯ ಹೋಗ್ತಾರೆ. ಕರ್ತನ ಮೆಚ್ಚಿಗೆ ನೀವು సిద్ధరాగిరి. బల్లకి సిద్ధపడండి. ఒకవేళ మోకరించినట్లయితే మోకరించండి. కొద్దిగా స్థలం ఇవ్వండి. మోకరించండి, పర్వాలేదు. అందరూ మోకరించుకోండి. ప్రభు బల్లకి మోకరించుకోండి. కొద్దిగా స్థలం వదలండి. స్థలం ఇవ్వండి కొద్దిగా. ప్రార్థన బల్లాన్ని స్వీకరించుకుందాం. ವಾಕ್ಯಗಳನ್ನು ಓದುತ್ತೇನೆ, ಎಲ್ಲರೂ ಗಮನಿಸಿ. ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟ ಉಪದೇಶವನ್ನು ಕರ್ತನಿಂದ ಹೊಂದಿದ್ದೇನು. ಅದೇನೆಂದರೆ, ಕರ್ತನಾದ ಯೇಸು ತಾನು ಹಿಡಿದುಕೊಡಲ್ಪಟ್ಟ ರಾತ್ರಿಯಲ್ಲಿ ರೊಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ದೇವರ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ ಮುರಿದು, ಇದು ನಿಮಗೋಸ್ಕರವಾಗಿರುವ ನನ್ನ ದೇಹ, ನನ್ನನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ ಹೀಗೆ ಮಾಡಿರಿ ಅಂದನು. ಊಟವಾದ ಮೇಲೆ ಆತನು ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪಾತ್ರೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು, ಈ ಪಾತ್ರೆಯು ನನ್ನ ರಕ್ತದಿಂದ ಸ್ಥಾಪಿತವಾಗುವ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಸೂಚಿಸುತ್ತದೆ. ನೀವು ಇದರಲ್ಲಿ ಪಾನ ಮಾಡುವಾಗೆಲ್ಲ ನನ್ನನ್ನು ನೆನೆಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರ ಪಾನ ಮಾಡಿರಿ ಅಂದನು. ನೀವು ಈ ರೊಟ್ಟಿಯನ್ನು ತಿಂದು ಈ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಪಾನ ಮಾಡುವಷ್ಟು ಸಾರಿ ಕರ್ತನ ಮರಣವನ್ನು ಆತನು ಬರುವ ತನಕ ಪ್ರಸಿದ್ಧಪಡಿಸುತ್ತೀರಿ. ಹೀಗಿರುವುದರಿಂದ ಯಾವನಾದರೂ ಅಯೋಗ್ಯವಾಗಿ ಕರ್ತನ ರೊಟ್ಟಿಯನ್ನು ತಿಂದರೆ ಇಲ್ಲವೇ ಆತನ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಪಾನ ಮಾಡಿದರೆ ಅವನು ಕರ್ತನ ದೇಹಕ್ಕೂ ರಕ್ತಕ್ಕೂ ದ್ರೋಹ ಮಾಡಿದವನಾಗಿರುವನು. ಪ್ರತಿ ಮನುಷ್ಯನು ತನ್ನನ್ನು ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡವನಾಗಿ ಆ ರೊಟ್ಟಿಯಲ್ಲಿ ತಕ್ಕೊಂಡು ತಿನ್ನಲಿ, ಆ ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಕುಡಿಯಲಿ. ಯಾಕೆಂದರೆ ಕರ್ತನ ದೇಹವೆಂದು ವಿವೇಚಿಸದೆ ತಿಂದು ಕುಡಿಯುವವನು ಹಾಗೆ ತಿಂದು ಕುಡಿಯುವುದರಿಂದ ನ್ಯಾಯ ತೀರ್ಪಿಗೊಳಗಾಗುವನು. ಈ ಕಾರಣದಿಂದಲೇ ನಿಮ್ಮಲ್ಲಿ ಬಹುಮಂದಿ ಬಲಹೀನರು, ರೋಗಿಗಳು ಆಗಿದ್ದಾರೆ ಮತ್ತು ಅನೇಕರು ಸಾಯುತ್ತಾರೆ. ನಮ್ಮನ್ನು ನಾವೇ ವಿಚಾರಿಸಿಕೊಂಡರೆ ನ್ಯಾಯ ವಿಚಾರಣೆಗೊಳಗಾಗುವುದಿಲ್ಲ. ಆಮೆನ್.
రసము శరీరానికి ద్రాక్షరసం మరియు అప్పము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరానికి రక్తానికి మరియు శరీరానికి సాదృశ్యం ఉంది కాబట్టి కృతజ్ఞత ఆసక్తి చేయించుకుంటూ అందరూ కూడా సంఘం అంతా అందరూ ఒకేసారి ఏకీవంచి స్వీకరించుకుందాం. ప్రభువా ఈ పనులకు సొంతం చేసుకుంటున్నాం. ఏ సొంతం వేసిన పడుకుందాం.